హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన్. 7200 సమర్పించు. తెలంగాణ రాజకీయం హాట్గా మారింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల వైపు ఉంటే యశ్వంత్ సిన్హాను ఎదుర్కొంటూ భారీ ర్యాలీకి అధికార టీఆర్ఎస్ పార్టీ అదే రోజు ప్లాన్ చేస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ తోడు దొంగలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ రాజకీయాన్ని కోస్తా హీటెక్కించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఇవాళ జేపీ నడ్డా రాబోతా ఉన్నాడు, రేపు నరేంద్ర మోడీ కూడా రేపంటే ఇవాళనే వస్తాడేమో బహుశా జేపీ నడ్డా, వీళ్ళంతా రాబోతా ఉన్నారు. చాలామంది 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత ప్రాంతాల 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు రాబోతా ఉన్నారు. ఈ సమావేశాల్లో ఏది తెలంగాణలో ఒక ప్రభుత్వాన్ని నిర్మించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు వివరించాలనేటువంటి సంకల్ప సభను కూడా భారీ స్థాయిలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకోవడానికి భూములు ఇచ్చినటువంటి గౌరవెల్లి నిర్వాసితులను సంఖ్యలేసి మరీ తీసుకొని పోయారు ప్రజలు. భూములు త్యాగం చేసిన ప్రజలకు సంఖ్యలేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ మరి ఎట్లా చూస్తారు దీన్ని అనేది చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి చాలామందిని ఇబ్బంది పెడతా ఉంటే తూతూ మాత్రం చర్యలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు నిన్న ప్రకటించడం జరిగింది. ఈ ప్రధానంగా పొలిటికల్ అంశాలు అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్సిఐ గోదాములలో జరిగినటువంటి అవినీతి పైన ఏం జరుగుతూ ఉంది, ఈ అన్ని అంశాలు మనం మార్నింగ్ న్యూస్లో చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా వెలుగు దినపత్రిక. ఇగో బేడీలు, వీళ్ళు ఉగ్రవాదులు కాదు, ఓని గొంతుగోయేలే, లేకపోతే కేసీఆర్ కాన్వాయ్ మీద చెప్పీసరలే, ఇంకోటి లేదు. భూములు త్యాగం చేసినందుకు రైతులకు బేడీలు, సంఖ్యలు వేసి గొలుసులతో కట్టి పోలీసులు తీసుకెళ్తున్న వీళ్ళేమీ టెర్రరిస్టులు కాదు, మట్టిని నమ్ముకున్న రైతులు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు సహా సర్వస్వం పోగొట్టుకున్న నిర్వాసితులు. పరిహారం ఇవ్వాలని కోరుతూ జూన్ 14న హుస్నాబాద్లో ఆందోళన చేశారని రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం వారిని ఇలా హుస్నాబాద్ కోర్టులో హాజరుపరిచారు. రైతులను బేడీలతో చూసి వారి కుటుంబ సభ్యులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. తమ వారిని పట్టుకొని బోర్న విలపించారంటూ ఇగో రైతులకు బేడీలేసి మరీ తీసుకుపోవాల్సినటువంటి ఇంత భయానకమైనటువంటి పరిస్థితిలోకి ఎందుకు వచ్చింది అనేది ప్రజలంతా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. ఇక రైతులను, ఇక్కడ ఈ రైతులను, ఖమ్మంలో మిర్చి రైతులను బేడీలేసి తీసుకుపోయినటువంటి చరిత్ర ఈ రైతు రాజ్యంలో. మళ్ళా అక్కడ పోడు రైతులను, మహిళలను, బాలింతలను, ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా ఏం చేసిరా అంటే త్యాగం చేసిన వాళ్ళు. వీళ్ళంతా ఈ దేశానికి, రాష్ట్రానికి త్యాగం చేసిన వాళ్ళని ఇట్లా బేడీలేసి తీసుకొని పోతా ఉన్నారు. ఈ దేశాన్ని ముంచినోన్ని, ఈ సంపదను లూటీ చేసినోన్ని, ఈ వందలాది లక్షలాది ఎకరాలు కబ్జాలకు పెట్టినటువంటి వాళ్ళని పూల ఏది రెడ్ కార్పెట్ వేసి తీసుకొస్తా ఉన్నారు. ఇది కేసీఆర్ చరిత్ర, ఇది కేసీఆర్ కథ, ఇది కేసీఆర్ రైతు రాజ్యం, కేసీఆర్ చెప్తున్నటువంటి రైతు రాజ్యం ఇది. వీళ్ళు భూమిలు ఇచ్చినందుకే, ఖాళీ భూములు ఇచ్చి త్యాగం చేసినందుకే గొలుసులేసి తీసుకపోతే తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నా అని చెప్పిన ఈ లెక్క ప్రకారం ఎట్లా గుంజుకోవాలి? గొలుసులా గట్టి గొర్ర గుంజుకపోద్దా? బయలుదేరిన తొలిబోనం హైదరాబాద్లో బోనాలు షురు అయ్యాయి. గురువారం గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమ్మద్ అలీ సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు పోతురాజులతో కలిసి చెర్న కోలాలు చేతపట్టుకొని డ్యాన్స్ చేశారు. భక్తులతో గోల్కొండ అమ్మవారి ఆలయం కిక్కిరిసిపోయింది. సో నిన్న మొత్తానికి గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. జగదాంబిక మహంకాళి అమ్మవారికి గోల్కొండలో ప్రారంభమైనటువంటి ఈ మొదటి బోనంతో ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల సందడి నెలకొనబోతా ఉంది. ఒక నెల రోజుల పాటు ఈ బోనాల హడావిడి జరుగుతూనే ఉంటుంది. ఇక ఇందులో ఏది వీళ్ళు ఉంటారుగా ఇప్పుడు కాదు సరిగా ఈయన పేరు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అంటే, ఇంద్రకరణ్ రెడ్డి అంటే దేవుళ్ళు దయాల శాఖ మంత్రి, తలసాని శ్రీనన్ అంటే ఇక ఆయన బోనం అంటే తలసాని అంటే బోనం అనే కాడికి ఉంటుంది. ఇక పోతరాజులకు పెద్ద ఆయన్నే కాబట్టి ఇక ఇప్పుడు రకరకాలు ఉంటాయి. ఇక హైదరాబాద్లో గల్లులలో గిల్లీలలో ఇక ఈ పైల్వాన్ రథము, ఆ పైల్వాన్ రథము, అన్నీ ఇక రకరకాలుగా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అదో వింత కల్చర్ ఉంటుంది. బోనాల కాన్నే ఉంటుంది. ఏడైతే ర్యాలీ తీయబడుతుందో, ఎక్కడైతే
మైకుల సప్పుడు ఉంటుందో అక్కడ స్పెషల్ పలారం బండ్లు అవి ఇవి అని చెప్పి కొంత సపరేట్ బ్యాచ్ ఉంటుంది దానికి. ఆ బ్యాచ్ ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటది. దానికో సాంగులు, దానికో కథ, డీజేలు, ఆ పసుపు బండారి ఎగురుడు, ఆ కథనే వేరుంటుంది. అది బోనాల పండుగ. ఇక రాష్ట్రానికి కమలదళం నియోజకవర్గాలకు చేరుకున్న జాతీయ నేతలు. నేడు నడ్డా, రేపు మోడీ రాక. హైదరాబాద్ వేదికగా రేపు ఎల్లుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ఎల్లుండి పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ. ఏర్పాట్లు పూర్తి, భారీ భద్రత. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకొని తమ కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు రానున్నారు. శనివారం, ఆదివారం కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతారు. బీజేపీ అగ్రనేతలు, అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కీలక నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యవర్గ సమావేశాలకు వస్తున్నందున రాష్ట్ర బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. రెండు రోజుల ముందుగానే సమావేశాలకు 2 రోజుల ముందే రాష్ట్రానికి పలువురు జాతీయ నేతలు చేరుకున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన నేతలు నేరుగా వారి కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లారు. కొందరు నేతలైతే బుధవారం రాత్రే హైదరాబాద్ చేరుకుని నియోజకవర్గాలు వెళ్లారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలతో బిజీ అయ్యారు. వీరిలో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక సమావేశాలకు రాష్ట్రం నుంచి 14 మంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశవ్యాప్తంగా మొత్తం 350 మందికి పైగా హాజరవుతున్నారు. ఇందులో మన రాష్ట్రం నుంచి 14 మంది పాల్గొనున్నారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు డీకే అరుణ, కె లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మంత్రి శ్రీనివాస్, ఈటల రాజేందర్, రాజసింగ్ కూడా ఉన్నారట. ఈ సమావేశాలకు 14 మంది హాజరు కాబోతా ఉన్నారట ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి. మొత్తానికి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి భారీ సభతోటి, భారీ ఏర్పాట్లతోటి, కేంద్ర నాయకత్వం అంతా ఇక్కడ తిష్టవేయడంతో భారతీయ జనతా పార్టీలో కొంత ఊపు కనిపిస్తుంది సహజంగానే. ఇది మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ఒక అడుగును ముందేసినట్టుగానే చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో. నిన్న మొన్నటి వరకు జరిగిన పరిణామాల కంటే ఇది ఒక అప్డేట్ వర్షన్. అయితే సేమ్ టైం భారతీయ జనతా పార్టీ 2 తారీఖు ఏదైతే సమావేశాలు నిర్వహించాలనుకుందో, ఇదే 2 తారీఖు రోజు యశ్వంత్ సిన్హాని హైదరాబాద్ తీసుకొచ్చి, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాని హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్లో 10,000 బైకులతోని ర్యాలీ చేయాలనేది టీఆర్ఎస్ పార్టీ ఆలోచన. మరి ఈ ర్యాలీలో పాల్గొంటే ఒక్కరికి ఓటు హక్కు ఉండదు. వీళ్ళకు రాష్ట్రపతి ఎన్నికతో సంబంధమే లేదు. ఓటు హక్కు ఉండదు, హెల్మెట్ ఉండదు, ఏముండదు. ఇక అయితే వీళ్ళకు కౌంటర్గా ఏదో చేయాలని చెప్పి ఆరాట పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు ఏం చేస్తుంటే భారతీయ జనతా పార్టీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి పోతున్నాడని తెలియగానే భారతీయ జనతా పార్టీలో 4 జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను టీఆర్ఎస్ పార్టీ లాగేసుకున్నది. అంటే ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చగలిగినటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో చాలా కూల్చింది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కూడా కూల్చింది అఫ్కోర్స్. అయితే ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులను కూల్చేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే ఓ తమాషా నడుస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా కాంప్రమైజ్ పాలిటిక్స్ తమాషా లెక్క కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. సో మీరు ఎన్ని చెప్పినా ఎన్ని అనుకున్నా, ఇప్పుడు నువ్వు పోతున్నాం అనుకో, ఇప్పుడు మనం పోతుంటే పిచ్చోడు ఎర్రిండు అనుకో, సపరేట్గా మనంతలో మనం వెళ్ళిపోతే ఎవడు పట్టించుకోడు, మన పనిలో మనం ఉంటాం. పిచ్చోనికి సమాధానం చెప్పే కార్యక్రమానికి వచ్చినామంటే పిచ్చోనితో ఏదో ప్రయోజనం ఉంది నీకు అనేదే ఒక ఆలోచన. సో ఈ భారతీయ జనతా పార్టీ ఇవి ఎంతవరకు సఫలీకృతం అయితే అనేది చూడాలి, ఎంతవరకు ఇక్కడ అధికారంలోకి వస్తుందనేది చూడాల్సినటువంటి అంశం. కానీ మొత్తానికైతే క్లియర్గా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తూనే ఉన్నాడు. ఏదో రకంగా నేను మెచ్చుకోలేనప్పుడు తిట్టాన నీకు సహాయం చేస్తాడు. ఇక మహా ట్విస్ట్, షిండే సీఎం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివసేన రెబల్ లీడర్, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయించిన గవర్నర్ కోశ్యారి ప్రభుత్వంలో భాగం కాబోనన్న ఫడ్నవీస్ హైకమాండ్ ఆదేశాలతో డిప్యూటీ సీఎంగా. మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏకనాథ్ షిండే బాధ్యతలు చేపడతారని అందరూ భావించగా దానికి రివర్స్లో జరిగింది. ముఖ్యమంత్రిగా షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ గురువారం ప్రమాణం చేశారు. తొలుత ప్రభుత్వంలో భాగం కాబోనని చెప్పిన ఫడ్నవీస్ హైకమాండ్ ఆదేశాలతో డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారు. వారిద్దరికీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. షిండే ఒక్కరే అనుకున్నా. గురువారం మధ్యాహ్నం గోవా నుంచి ముంబైకి చార్టర్డ్ విమానంలో వచ్చిన ఏకనాథ్ షిండే ఫడ్నవీస్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.
తర్వాత పలువురు నేతలు బీజేపీ నేతలతో కలిసి ఇద్దరు రాజ్భవన్కు వెళ్లారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం ఉందని చెప్పారు. షిండే రాక సందర్భంగా ముంబైలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా ఫడ్నవీస్ నివాసం సాగర్ వద్ద రోడ్లను ఖాళీ చేయించారంటూ ఒక వార్త. పవర్ కోసం పోరు కాదు, మరి దేనికోసం ఈ పోరు? దేనికోసం? ఇది అధికారం కోసం జరిగిన యుద్ధం కాదు, హిందుత్వ భావజాలం కోసం జరిగిన పోరు అని ఫడ్నవీస్ అన్నారు. కాంగ్రెస్ ఎన్సీపీతో శివసేన జతకట్టడం 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే. కూటమి ప్రభుత్వంపై శివసేన శ్రేణుల్లోనూ అశాంతి నెలకొన్నది. బాల్ ఠాక్రే తన జీవితమంతా వ్యతిరేకించిన పార్టీలతో ఉద్ధవ్ జతకట్టారు అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అవినీతి చేసిందని, అవినీతి మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు మంత్రులు జైల్లో ఉన్నారని చెప్పి ఆరోపించినట్ట ఫడ్నవీస్. ఇది పక్కా రాజకీయ అవసరం కోసమే, కాదని ఎవరు కూడా అనలేరు. ఇక్కడ చెప్పేటి అన్ని ఉత్తమాటలే, రాజకీయ అవసరాల కోసమే ఈ పని చేస్తారు. అక్కడ శివసేనని కథం చేయాలి. కథం చేయాలంటే ఏం చేయాలి? మర్రి షెట్ కింద ఇంకో షెట్ ఏది మూలవద్దు. ఒక ఎజెండాకు, ఒక హిందుత్వం అనేటువంటి ఎజెండాకు ఒకటే పార్టీ ఉండాలి. ఒకటే పార్టీ ఉండాలంటే అటు శివసేనని కథం చేస్తే ఏముంటుంది? బీజేపీ. రైట్. ఇక పిఎస్ఎల్వి C-53 సక్సెస్. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి C-53 శాటిలైట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్కు చెందిన 3 శాటిలైట్లను పిఎస్ఎల్వి C-53 వాహక నౌక అంతరిక్షానికి విజయవంతంగా మోసుకెళ్ళింది. నిన్న ఇక్కడనేమో మనము ప్రజలారా, ఇక్కడ కూల్చేస్తాం, కాల్చేస్తాం, అధికారం మాదే. ఇక్కడనేమో పవర్, ఇక్కడనేమో బాయ్ మోడీ, వాళ్ళేమో వెల్కమ్ కేసీఆర్. ఈ అన్ని డ్రైలాగుల కంటే ఇది అద్భుతమైన వార్త. పిఎస్ఎల్వి C-53 సక్సెస్. పిఎస్ఎల్వి రాకెట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిరు 5 శాటిలైట్లను. ఇది గొప్ప వార్త. నిజంగా మనకేమైనా అక్కిరొచ్చేది ఉందంటే ఇది ఒకటే. ఈ తతిమయంతా ఇదంతా పొలిటికల్ డ్రామా. రాజకీయ పార్టీలు అనేటివి ప్రజలను వంచడానికి చేసేటువంటి కార్యక్రమాల్లో భాగం ఇవన్నీ. ఇక్కడ క్లియర్గా పిఎస్ఎల్వి C-53 సక్సెస్. ఒక్కసారి చూడరు అది ఎంత బాగుందో. నేను ఇప్పటిదాకా వస్తూ V6లో చూసిన, రమ్మున వెళ్ళిపోతుంది అది. దానికి ప్రతిపక్షాల విమర్శలు లేవు. నువ్వు అట్టెట్లా పోతావు, ఈ కక్షలు ఎట్లా పోతావు, దమ్ముంటే వెనుకరా, దమ్ముంటే వెనుకరా, నువ్వు మాకేం సాధించి పెట్టావు, ఇవన్నీ ఏం లేవు. ర్యాలీలు, ప్రచారాలు, ఆర్భాటాలు ఏం లేకుండా పిఎస్ఎల్వి దానంతలో అది సజావుగా ఎగిరిపోయింది. చదువుకున్న వాళ్ళ సౌజన్యంతో, ఇక చదువు రాని వాళ్ళ సౌజన్యంతో రాజకీయాలు ఇట్లా జరగబడ్డాయి. కేసీఆర్ భాగవతం బయట పెడతాం, సీఎం అవినీతిని ప్రజలకు తెలియజేస్తాం బండి సంజయ్. కేసీఆర్ అవినీతి భాగవతాన్ని బయట పెడతామని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఒకసారి ఈ కామెంట్లోకి వెళ్దాం రాని. కేసీఆర్ అవినీతి భాగవతాన్ని బయట పెడతాం. రైట్. ఇక్కడ ఈ పోల్లో పాల్గొనండి ప్రజలారా. కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయట పెడతాం అని చెప్పి ఎవరు చెప్తా ఉన్నారు? బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. సో నిజంగా కేసీఆర్ భాగవతాన్ని బండి సంజయ్ గారు బయట పెడతారని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా? లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈ కేసీఆర్ భాగవతాన్ని బయట పెడుతుందని మీరు భావిస్తూ ఉన్నారా? కేసీఆర్ అవినీతి భాగవతాన్ని బయట పెడతామని బండి సంజయ్ ఖచ్చితంగా బయట పెడతారు, అసలు పెట్టరు. ఇందులో మీరు ఆప్షన్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏం జరుగుతుంది అనేది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఒకటే మాట, కేసీఆర్ భాగవతం బయట పెడతామని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నారు. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1,60,000 వడ్ల బస్తాలు మాయమైనాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. 1,60,000 వడ్ల బస్తాలు మిల్లుల్లో మాయమైనాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. తెలిసినాయి. ఇంకా 60% మిల్లుల్లో అక్రమాలు జరిగినాయని చెప్పి FCI చెప్పింది. మరి FCI కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మిల్లుల్లో జరిగినటువంటి అన్యాయాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెడితే ఇప్పటిదాకా మీరు తీసుకున్న చర్యలేవి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి? రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పైన, లేకపోతే ఆ మంత్రివర్గాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన ఇప్పటిదాకా మీరు తీసుకున్న చర్యలేవి? గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి గ్రానైట్ వ్యవహారంలో ఇప్పటిదాకా మీరు తీసుకున్న చర్యలేవి?
ఏముండే ఇవన్నీ ఉత్తమాట. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీఎం కేసీఆర్ భాగవతం బయట పెడతామని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో ప్రజలకు చెప్తాం, కేంద్ర నిధులను కేసీఆర్ ఏ విధంగా పక్కదారి పట్టించారో వివరిస్తాం, కుటుంబ పాలన సాగిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఎలా సంపాదించారో తెలియజేస్తాం. మాకు తెలియదా ఇది తెలంగాణ ప్రజలకు? కేసీఆర్ ఎట్లా సంపాదించిండో ప్రజలకు చెప్తామంటుండు. తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా, ఒక్కసారి చెప్పండి, మనకు తెలుసా తెలవదా కేసీఆర్ చేసినటువంటి మోసము భాగవతం? కేసీఆర్ చేసినటువంటి భాగవతం మనకు తెలుసా తెలవదా? చందు గౌడ్, వెరీ గుడ్. కేసీఆర్ అవినీతి చేసిండని ప్రపంచానికి అంతెరక, ఇంకా మళ్ళా మాకు తెలియదని చెప్పడం ఏంది? ఇంకా మళ్ళీ మాకే మేమే చెప్తా ఉన్నాం, ప్రజలమే చెప్తా ఉన్నాం, అయ్యా ఈయన భాగవతం చేసిండు, ఈయన మోసం చేసిండు, ఈయన సంపదను కొల్లగొట్టిండని మేం చెప్తా ఉంటే అగో అందరికీ తెలుసు. మళ్ళీ మాకు చెప్పుడేంది? తెలిసిన తర్వాత మేమే మీకంటే ఎక్కువ చెప్తాం. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అని తెలిపారు. గురువారం సంజయ్ V6 వెలుగుతూ మాట్లాడారు. జాతీయ రాష్ట్ర అంశాలపై బీజేపీ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పిండట. సో అది చర్చించుకోవచ్చు పార్టీకి సంబంధించి, నో ప్రాబ్లం. ఇక జిల్లాలోనూ ఫ్లెక్సీల పంచాయతీ. హనుమకొండలో మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బై బై మోడీ, బై బై మోడీ అని చెప్పి, సాలు మోదీ సంపకు మోడీ అని చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇగో ఈ పెట్టిరు. ఈ ఫ్లెక్సీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టారు. ఫ్లెక్సీల పంచాయతీ. మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ హోర్డింగ్లు. వరంగల్ మంచిర్యాల జిల్లాల్లో ఏర్పాటు. తొలగించిన బీజేపీ బీజేవైఎం లీడర్లు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య హైదరాబాద్లో మొదలైన ఫ్లెక్సీల పంచాయతీ జిల్లాలోనూ తాకింది. వరంగల్ మంచిర్యాల, నేను మొన్ననే చెప్పిన ఫ్లెక్సీల పంచాయతీ ఒకటి ఉంటుంది చూడరు. కేసీఆర్ ఇట్లా పెడతాడు ఫ్లెక్సీలు, ఊరూరికి పెడతాడు. ఎందుకంటే ఏ ఊర్లో అయితే ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో మొత్తం భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు లేదు అనుకుందాం. ఆ ఊర్లో ఫ్లెక్సీ పెట్టడం వల్ల ఏమైతుంది? అరే పార్టీ ఉన్నది, పార్టీ ఉన్నది, అదో కథ, ఇది కేసీఆర్ తో గట్టి కొట్లాడుతుంది కాబట్టి అని 10 ఓట్లు జమ చేసేటువంటి కార్యక్రమం ఇది కంప్లీట్ గా అంతే. టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. వరంగల్ మంచిర్యాల చెన్నూరు మందమరి రామకృష్ణాపూర్ పట్టణాల్లో బుధవారం రాత్రికి రాత్రి టీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఓటింగ్లు పెట్టారు. హనుమకొండ అదాలత్ జంక్షన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు బ్యానర్లు కట్టారు. గురువారం ఉదయం వాటన్నింటినీ బీజేపీ బీజేవైఎం లీడర్లు తొలగించారు. అనంతరం మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను మానుకోకపోతే టీఆర్ఎస్ మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, స్థానిక ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలోను మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో, చెన్నూరులో, జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్లు వద్ద, మందమరి రామకృష్ణాపూర్తో పాటు బెల్లంపల్లి ఏఎంసీ క్రీడా మైదానం వద్ద బుధవారం రాత్రి ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టారు. వీటిని గురువారం ఉదయం బీజేపీ లీడర్లు తొలగించారు. సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని, అందుకే ఇట్లా చేస్తున్నారని బీజేపీ మందమరి మండల అధ్యక్షుడు పైడిమల్ల నరసింగ్ అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసే సహనం కోల్పోతున్నారన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి వికృత లకు పాల్పడుతున్నారని చెప్పిరట. ఈ ఫ్లెక్సీల పంచాయతీ ఓవైపు ఫ్లెక్సీ, ఈ ఫ్లెక్సీ బై బై మోడీ సాల్దోరా, బై బై మోడీ సాల్దోరా, ఇవి రెండొక వైపు. ఇంకోవైపు ఏమో పిఎస్ఎల్వి ప్రయోగాలు. బై బై మోడీ తోటి మనకేమొస్తుంది, సాల్దోరతోని మనకేమొస్తుంది? మనకు కావాల్సింది విద్య, మనకు కావాల్సింది వైద్యం, మనకు కావాల్సింది ఆకలి తీరేటువంటి అంశాలు కావాలి. ఈ హ్యాష్ ట్యాగ్లతోటి కేవలం పొలిటికల్ వాతావరణమే ఏర్పడుతుంది. 1200 త్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలు నెరవేరుతాయా? ఇది దేనికోసం అక్కడికి వస్తున్న పంచాది? ప్రజలారా బాగా ఆలోచన చేయరు. ఈ బై బై మోడీ తోటి, సాల్ దొరతోటి మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? పోయిన 3 ఎకరాలు ఏమన్నా వచ్చేది ఉందా? ఇక ఆయన ఎవరో పంపే అన్నమే అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో, మా పెద్ద కొడుకు 2000 రూపాయల పింఛన్ ఇస్తుండు అని. ఓరు నాయన, వాడు బుక్కింది అటుకులు కాదురా, మన రక్త మాంసాలు తాగిండు, అప్పులే చేసిండో, అటుకులే బుక్కిండో, నీ అయ్య కడతాడు అప్పులు తిరిగి. గమ్మత్తుంది అది, దాని కౌంటర్ ఖతర్నాక్ ఉంది. మళ్ళీ ఎప్పుడు టైం ఉన్నప్పుడు చెప్తా. అన్న
అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో 1,00,000 ఎకరాలు మాత్రం దోచిండు. అటుకులే బుక్కిండో అన్నమే అప్పులే చేసిండో రైతుల పానాలు మాత్రం తీసిండు. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో 1,200 మంది సావుకు కారణమైండు. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో రైతులకు బేడీ లేచిండు. ఇవి కదరా భయ్ మనం చదువుకోవాల్సింది. అప్పులే చేసిండో అటుకులే బుక్కిండో 1,200 స్కూళ్ళను సత్యనాశనం చేసిండు. ఇవి కదరా మనం మాట్లాడుకోవాల్సినవి చర్చలు. ఇవి ఒరిజినల్ చర్చలు. ఇవి మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణలో జరుగుతున్నటువంటి పొలిటికల్ వాతావరణం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఆకాంక్షలు. అందులో చెప్తాడు మోడీ తెలంగాణ రాష్ట్రంలోని 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రలో కలిపినావు, మాది మాకెప్పుడు ఇస్తావు? ఎవడప్పుకున్నాడు ఫస్ట్ విషయం చెప్తా ఆయన. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాని 7 మండలాలు తేలేవా ఆయన? 7 మండలాలు తేలేడా? ఇట్లా తీసుకురావాలిగా, ఇట్లా గుర్తుకొని రావాలిగా. ఎందుకు కేసీఆర్ డైలాగులు, నీయో డైలాగులు, వీళ్ళేమో నీ భాగవతం బయట పెడతాం డైలాగులు. ఇక మేము వినాలి. ఇని ఆనంద బాష్పాలు గార్చి అయ్యో ప్రజాసేవకి ఎంత అంకితమై వీళ్ళిద్దరని మేము అనుకోవాలి. ఇదే కదా ఈ డ్రామా. అంతా చూమంతర్మాయ ఇది. ప్రజలారా, మనం ఎంతసేపు వీటి మీద పడవద్దు. మనము ఇప్పటిదాకా జరిగినటువంటి మోసాన్ని పొరపాటు నుండి మర్చిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. మనం కొన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి పెటాకులు లేకుండా తిరిగే కాడికి వచ్చిందా? ఇది మనకు యాదుకుండాలి. 3 ఎకరాల భూములు పేదవాళ్ళకు పంచుతా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు కదా, ఇది మనకు గుర్తుండాలి. మన పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తా, నా మనవడు నీ మనవడు ఒకటే బడిలేదు చదవాలని చెప్పిండు, ఇది మనకు గుర్తుండాలి. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతకొచ్చు అన్నాడు, కానీ ఇలా ఆత్మహత్యలతో బతుకుతూ ఉన్నారు. గోల్డెన్ తెలంగాణ, గోల్డెన్ ఈగల్ తెలంగాణ అయిపోయింది. చూడు వైన్స్లా మనము పెంచుకోవాల్సింది ఏంటంటే, ఎంఆర్ఓ ఆఫీస్ పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పనిచేస్తుంది కదా, 8 గంటల దాకా చేసుకోవాలి దాన్ని. కానీ కేసీఆర్ చేసింది ఏంది? బార్ షాపులు 10 గంటల నుంచి 12 గంటల దాకా చేసిండు, మద్యం షాపులు పొద్దున్న దాకా నడుస్తూ ఉన్నాయి. ఇది బెల్ట్ షాపు లేని ఊరు లేదు, బడి లేని ఊర్లు చాలా చూపిస్తాం మనం. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, సంపద మొత్తం కొల్లగొట్టిరు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 60,000 కోట్ల అప్పులతో పుట్టినటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయాడు. అటుకులే బుక్కిండో అప్పులే చేసినట్టు నీ అమ్మ ఎవడు కడతారా నాయన? ఇదంతా మా అమ్మ కడుతుందా, మీ అమ్మ కడుతుందా, లేకపోతే కేసీఆర్ వాళ్ళ అమ్మ కడుతుందా? ఎవరు కడతారు ఇదంతా? మనమే కట్టాలి. ప్రజలారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంపదకు వారసులం మనమే. వీళ్ళు కేవలం రాజకీయ నాయకులు, మన జీతగాళ్ళు మాత్రమే. వీళ్ళు ఈ సంపదను లూటీ చేయడం కోసం ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ. తెలంగాణ రాష్ట్రం రక్తం దాగి బతుకుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీ గల్లా బట్టి గుంజుకపోయి లోపటేసినట్టు ఇలా తెలంగాణ అమరవీరుల ఆత్మలు శాంతిస్తుండే. ఆ పని చేయరే, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది బండి సంజయ్ గారు చెప్పినటువంటి మాట. ఇది ఫ్లెక్సీల పంచాయతీ. ఇక 10th లో 90% పాస్, సిద్దిపేట ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్. ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 10లోనూ అమ్మాయిలదే హవా. 3007 స్కూళ్లలో 100% పాస్, 15 బడుల్లో ఒక్కరు పాస్ కాలే. సత్తా చాటిన రెసిడెన్షియల్ స్టూడెంట్లు. August 1 నుంచి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అంటూ చదువుల తల్లి సబితా ఇంద్రారెడ్డి అమ్మ నిన్న ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా చెప్పింది. ఇక ఆర్మీ క్యాంపుపై విరిగిపడ్డ కొండ చర్యలు, 8 మంది మృతి, 50 మంది గల్లంతు. మణిపూర్లోని నోని జిల్లాలో ఘటన. పాపం ఆర్మీ క్యాంప్ పైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. వీళ్ళకి ఏ రాజకీయం తెలియదు, వీళ్ళకు దేశము, దేశ ప్రజలు మాత్రమే తెలుసు. ఒక్క రాజకీయ నాయకుడు చావడా, ఏ ఉపద్రవం వచ్చినా. 8 ఏళ్లలో మోడీ ఏం చేసిండు, పాలన ఎట్లా చేయాలనో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి. కేటీఆర్ అంటే ఎట్లా మోసం చేయాలి, ఇది పెట్టాలి మనం. పాలన ఎట్లా చేయాలనేది కేసీఆర్ను చూసి నేర్చుకోవాలన్నట. ఇది ఇంకో పోల్.
ఈ కామెంట్లో పాల్గొని చెప్పండి. పాలన ఎట్లా చేయాలనో కేసీఆర్ను చూసి మోడీ నేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు. మరి మోడీకి ఏమైనా బుద్ధి ఉందా? పామ్ హౌస్లో పండే సోయలేదు నీకు. మా సార్ ఎట్లా పంటాడో పాలన ఎట్లా చేయను 24 గంటలు నీకు తాగి పండే సోయి లేదా ఏం లేదా మోడీకి? పాలన ఎట్లా చేయని ఏమెరక నీకు? మంత్రులను డమ్మిగాలని చేయాలి. నీకు చేస్తుందా మోడీ? నీకు చేస్తలేదు. 78,000 పుస్తకాలు ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదవాలి. నీకు చదువు వస్తుందా? అట్లా చదవరాదు. ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు కొట్టాలి, కబ్జాలు పెట్టాలి, దుర్మార్గాలు చేయాలి, పోలీసు వాళ్ళని వాడుకొని బతకాలి, ఎదిరించిన దళితులను 3rd డిగ్రీ వేసి కొట్టియాలి. ఇవన్నీ మోడీ నీతోటి అయితే ఇవన్నీ కేసీఆర్ అట్లా చూసి నేర్చుకోవాలి. పాడుగాను. దేశంలో మోడీ నిరంకుశ పాలన సాగిస్తున్నాడు. సర్కస్ చేసేందుకు బీజేపీ లీడర్లు వస్తున్నారని విమర్శ. టీఆర్ఎస్లో చేరిన 4 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు. బీజేపీ నేతలు నోరు విప్పితే జూటా మాటలు, అబద్ధాలు తప్ప ఇంకోటి లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి పులికేసి దుయ్యపడ్డారు. టూరిస్టులు వస్తారు పోతారు, వాళ్ళ చిల్లర మాటలు. 2 రోజులు సర్కస్ చేసేందుకు రాష్ట్రానికి బీజేపీ లీడర్లు వస్తున్నారని చెప్పి విమర్శించిందట. వీళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చుకున్నాడు, ఎన్ని పైసలు, మొత్తం పైసల మీదనే కాదు దందా అంతా. అయితే ఇవి సూట్ అయ్యే మాటలు కాదు. ఏది 8 ఏళ్లలో పాలన ఎట్లా చేయాలో కేసీఆర్ చూసుకొని నేర్చుకోవాలంటే మొత్తం ఇంటి మీద బట్టలు అమ్మాలి. రాష్ట్రాన్ని అప్పచెప్తేనే కేసీఆర్ దింపిన ఇస్తరాక అయిపోయింది తెలంగాణ రాష్ట్రము. పుట్టుకున్న దేశాన్ని అమ్మితే కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుంటే ఏం చేయాలన్నా మీరు కామెంట్లలో చెప్పురి. కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుంటే మనం ఏం చేయొచ్చో చెప్పురి. కేసీఆర్ చింపిన ఇస్తరాకైందా? కేసీఆర్ చింపిన ఇస్తరాకే. కావలి కుక్క కదా. ఓకే ఓకే. అయ్యో నువ్వు కావలి కుక్క. కేసీఆర్ ఫామ్ హౌజు. మీ ముఖాలకు పాలన అంటే తెలుసారా అంటుండు కేటీఆర్ను. కమిషన్లు చేయడం, కబ్జాలు చేయడం, మోసాలు చేయడము, ఏది దొంగ టెండర్లు వేయడము, అక్రమంగా సంపద కొట్టేసుకొని పోవడము. నిన్ను చూసి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఇదే పుస్తకంలో నన్ను పెడితే ఏమన్నా రాయొచ్చునా? కేసీఆర్ను చూసి ఏం నేర్చుకోవచ్చు అంటే ఉన్నది అమ్ముకోవాలి. మరో శ్రీలంక. ఏమన్నా నేర్చుకోవస్తుందా కేసీఆర్ను చూస్తే? కేసీఆర్ చిత్రపటం సైన్స్ ల్యాబ్లో పెట్టాలి. ఇగో తాగితే గిట్ల అవుతారు, గిట్ల అవుతుంది, లీవర్ ఇట్లా అవుతుంది, ఇగో ఇట్లా తిక్క తిక్క మాటలు మాట్లాడవచ్చు, మందిని ముంచవచ్చు. ఎందుకు పనికొస్తుంది? నేను చెప్పలే. మొన్న పగటేసకాలు వస్తే చెప్తిగా మీకంటే మొన్న అది ఉందా నితానా? మొన్న పగటేసకాలు వస్తే చెప్తిగా ఒకసారి పంపిస్తా చూడవి. కేసీఆర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే కేసీఆర్ పరిపాలన నుంచి ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు కదా. అరే ఈ కైలాస నేతను ఒకసారి అడుగుదాం. కాల్ చేస్తా ఉన్నాడు కైలాస నేత. ఆయన బాగా చెప్తాడు కేసీఆర్ గురించి, ఎందుకంటే దగ్గర తిరిగినోడు, ఉద్యమంలో తిరిగినోడు. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు కేటీ రామారావు గారు ఏమంటున్నాడంటే మా నాయనను చూసి పరిపాలన విధానం నేర్చుకోవాలంటున్నాడు. మీరేమంటారు అన్న? ఆయన ఎలుగబెట్టిందని ఆయన చూసి ఎవరు చూస్తారు? ఆయన చేసింది ఏంటిది, ఆయన చేసిన త్యాగం ఏంటిది అంటే వాళ్ళ ఆయన అంటే రోజు పొద్దున సాయంత్రం 3 పెగ్గులు వేస్తాడనా? చూసా ఏం చేయాలి? లేకపోతే ఫామ్ హౌస్ లో వండుకోవాలన్నా ఉన్న సెక్రటరీ కూడగొట్టినందుక, ఉద్యమకారులను తొక్కినందుక ఏం చూడాలి? ఆయన దగ్గర ఏం చక్కదని వచ్చిందని మా నాయనను చూసి నేర్చుకోవాలంటున్నాడు ఆయన. ఏంటి? మా నాయనను చూసి నేర్చుకోవాలి పరిపాలన ఎట్లా చేయాలనేది అంటుండు. ఏది మనం భూమ విజ్ఞాన్ని ముందు పోయాలి, గంజి పోసినోని చంపాలి. అది ఆయన సిద్ధాంతం కదా. అంతేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఏడుంటారు లైవ్లో ఉన్నా. ఇక చూడ్రి మా పోలీసులు సరెండర్లో అవి ఏమని చెప్తే వాళ్ళని తీసుకొని జైలు అది ఇద్దరిని అరెస్ట్ చేసిరట. ఎవరిని? పోలీసులు జహాంగీర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు కదా, ఆడియో బయటకు వచ్చింది వాళ్ళది. వాళ్ళని తీసుకొని లోపల వేసిరట. వేస్తారు, వాళ్ళ జీతాలు మాత్రం ఇస్తారు. అందుకే చెప్పిన నేను, ఉత్తగా చెప్పలే ఇదంతా.
ఇక తెలంగాణ అగ్నిపథ ఇగో ఇట్లున్న చూడ్రి, మన తాను అగ్నిపథ ఏమో ఇట్లుంది మంచిగా ఉండదు. ఇగో మన అగ్నిపథ ఇగో ఈ రకంగా, ఇగో ఇగో ఈ రకంగా ఉంటుంది మన అగ్నిపథ. 3 బాటిల్. అరే ఇది అన్యాయం కాకపోతే ఈ బీర్లలో కూడా చెదారం వస్తుందట. పద్ధతి కాదు ఇది ఎంత అన్యాయం, ఇది ఏం కథ. వినియోగదారులు బాధపడతారు అక్కడ. మన అగ్నిపథం, మన రాష్ట్రం అగ్నిపథం ఇవన్నీ డిలీట్ చేసిన అవునయా. మన తాన అగ్నిపథ ఇగో ఇట్లా అమలు అవుతుంటది అన్నట్టు మన పద ఇది. ఇక మన పది ఇగో ఇట్లా అమలు అవుతుంది. ఇక్కడ మా కేసీఆర్ కూడా 4-5 లాంగ్వేజ్లు వస్తాయి. మా కేసీఆర్ కూడా 4-5 భాషలు మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఇట్లయితే అక్కడి నుంచి కూడా వచ్చారు, ఈయన మహారాష్ట్ర, కర్ణాటక అటు పోతుంది. సేమ్ ఇవే వేసాలి, ఇవే కథ. ఆయన కూడా కాకపోతే మీకంటే గొప్ప అన్నట్టు ఆయన గొప్ప. మీ దాంట్లో ఇంకా మంది పడతారా? మంది పడతారంటే మా సార్ ఖాళీ అవుతాడు, ఇంకొక ఏడాదిలా ఖాళీ అవుతాడు, తీసుకొని. మన తాన నడిచేటువంటి కథ ఇగో ఇది. మన అగ్నిపదు, మన లెక్క, మన వ్యవహారం, మన పత్రం. ఇక బీర్ సీసాల చెత్త వచ్చిందట, ఎట్లా వార్త కవర్ చేయమని చెప్పి పంపారు. బీర్ సీసా వార్త. ఇక మన అగ్నిపదులు ఇవి. మన అగ్నిపదులు, మన పథకాలు. పెద్ద కొడుకు అటుకులు బుక్కిండో, అప్పులే చేసిండో, మావన్ అయితే వండబెట్టిండు. అటుకులు బుక్కలైన గుడాలు బుక్కిండు. ఇక ఇది మన దేశంలో. ఇక ఈయనను చూసి నేర్చుకోనట. కేసీఆర్ను చూసి మందిని ఎట్లా బండబెట్టాలి, వైన్స్లు ఎట్లా కొల్లాయించాలి, పర్మిటర్లు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 7 రాష్ట్రాలు టాప్. తెలంగాణ, ఏపీకి చోటు. బీఆర్ఏపీ 2020 ర్యాంకులు ప్రకటించిన కేంద్రం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 7 రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇందులో తెలంగాణ, ఏపీకి చోటు దక్కింది. పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో టాప్ అచీవర్స్ విభాగంలో నిలిచాయి. టాప్ లిస్ట్లో గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ, ఏపీకి కూడా చోటు దక్కినాయట. ఇక తెలంగాణ, ఏపీకే చోటు దక్కినాయంటే తదిమ రాష్ట్రాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథనాలు. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. కరోనా బ్యాచ్ బేస్ 2 ఏళ్ల తరగతులు లేకపోయినా అద్భుత ఫలితాలు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 90% ఉత్తీర్ణత. బాలికలదే పైచేయి 92.45% పాస్. బాలురు 88%. 15 స్కూళ్లలో 0 ఉత్తీర్ణత. 100 సాధించిన 3007 100% సాధించిన 3007 స్కూళ్లు. ఫలితాలను ప్రకటించిన సబిత. ఫలితాల్లో సిద్దిపేట టాప్, హైదరాబాద్ లాస్ట్. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు రాయబోతాం. అయితే ఈ కరోనా టైంలో మీరు ఫీజు కట్టకపోతే మల్లారెడ్డి, తర్వాత ఎర్రబల్ దయాకర్ రావు వట్టిగానే సర్టిఫికెట్లు వచ్చినాయి కరోనా పాస్ కింద. మంచిగా ఉట్టిన డైరెక్ట్ అయిపోతుంది. వట్టిగానే పేరు 18 నేను అనొచ్చు కానీ అది మీరు మిస్ చేసుకుంటారు. అటు మోడీ, ఇటు కేసీఆర్. 2న టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ భేటీలు. జాతీయ రాజకీయాలతో హీటెక్కనున్న హైదరాబాద్. పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనున్న మోడీ. అదే రోజున యశ్వంత్ సిన్హాతో టీఆర్ఎస్ అధినేత భేటీ. ఆ వేదికపై నుంచే బీజేపీని విమర్శించనున్న కేసీఆర్. ఆ గోడపై కాకి, ఈ గోడపై వాలేది లేదంటున్న రేవంత్. యశ్వంత్ను తమ పార్టీ నేతలు కలవబోరని స్పష్టీకరణ. మోదీజానికి బాట వేసిన హైదరాబాద్. 2004లో ఇక్కడే జాతీయ కార్యవర్గ సమావేశాలు. కష్టపడండి, మనదే అధికారం. అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు నిధులు. అయినా పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం. బూత్ స్థాయి కార్యకర్తలు మోదీలుగా మారే ఛాన్స్. జిల్లాల్లో బీజేపీ జాతీయ స్థాయి నేతల పిలుపు. శక్తి కేంద్రాలు, మోర్చాల నాయకులతో ప్రత్యేక భేటీలు. టీఆర్ఎస్ పై విమర్శలు, మోదీ పాలనకు కితాబు. బీజేపీ సమావేశానికి జంబో ప్రతినిధి వర్గం. మొత్తం 352 మంది ప్రతినిధుల హాజరు. గుజరాత్, తెలంగాణ ఎన్నికలపై చర్చించే ఛాన్స్. బీజేపీ సమావేశాల వేదిక కాకతీయ ప్రాంగణం అట, దానికి పేరు పెట్టారు. మొత్తానికి ఇటు మోదీ, అటు కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి ఏది హైదరాబాద్ వాతావరణాన్ని వేడెక్కిరట. మనకేం కడుపులా కాలుతుంది. ఓదికు భూములు పోయి, ఓదికు కథ, ధరణి, మన్ను, మశానంతో శత్రువులు అవుతా ఉంటే హీట్ ఎక్కుతా ఉంది రాజకీయం. ఈ హీట్లో మనం కాలిపోయేది మనమే. శక కాపుకునేది వీళ్ళిద్దరు శక కాపుకుంటారు, మనం కాలిపోతాం గంతే. ఇక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి షిండే, ఫడ్నవీస్. మహారాష్ట్ర సీఎంగా షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్. ప్రమాణ స్వీకారాలు చేయించిన గవర్నర్. ఆ వెంటనే కేబినెట్ భేటీ. 2 నుంచి అసెంబ్లీ. తొలి రోజు స్పీకర్ ఎన్నిక, బల పరీక్ష. తొలుత ప్రభుత్వంలో ఉండబోనున్న ఫడ్నవీస్ బీజేపీ అధిష్టానం సూచనతో డిప్యూటీగా ఓకే. షిండే, ఫడ్నవీస్లకు మోదీ, పవార్ అభినందనలు. మొత్తానికి ఈ మహారాష్ట్ర ప్రభుత్వంలో మా పాత్ర ఏం లేదన్నట్టుగా భారతీయ జనతా పార్టీ వెనక జరిగినట్టు ఉంది. కానీ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్కి స్కెచ్ గీసిందే భారతీయ జనతా పార్టీ.
ఆడ విజయవంతంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబాన్ని ఖతం చేసింది. వాస్తవమే. బీజేపీకి జల కారెక్కిన 4 జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కేటీఆర్ నివాసంలో చేరిక. జాతీయ సమావేశాల వేళ కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ. మోదీకి బై బై చెప్పే సమయం వచ్చింది. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పుకోనున్న కల్వకుర్తి కాంగ్రెస్ నేతలు. ఇక్కడ ఒక ట్వీట్ చేద్దాం ప్రజలారా, ఈ దీనికి కూడా ట్వీట్ చేద్దాం. మీరు బై బై మోడీ సైడా లేకపోతే సాల్దొరా సైడా? బై బై మోడీ అనేటోళ్ళు సాలదొరా సెలవుదొరానా లేకపోతే బై బై మోడీనా? ఇక్కడ ట్విట్టర్లో పెడదాం ఈ పోల్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పోల్. ఇప్పుడు మీ మద్దతు హ్యాష్ట్యాగ్ సాలుదొరా హ్యాష్ట్యాగ్ బాయ్ మోడీ. దారి మీరు ఎందుకు కీసులాడుకుంటారు? సపరేక ఈడ పెట్టుకుందరు రారు. ఇక ఈ కీసులాట అంతా పబ్లికే చెప్తారు, పబ్లికే చెప్తారు కదా. ఊరికే సప్పుడు చేయక మీ మద్దతు దేనికి? ఎర్ర గీడ పెట్టుకోరు ఇక పంచాది. మీ మద్దతు దేనికి? సాలుదొరకా బై బై మోడీకా? బై బై మోడీకి అనేటోళ్ళేమో మోడీని వ్యతిరేకించేటోళ్ళు, సాల్దొర అనేటోళ్ళేమో కేసీఆర్ను వ్యతిరేకించేటోళ్ళు. ఇక మీ మద్దతు దేనికో ఈడ రీట్వీట్లలో చెప్పండి. ఏ హ్యాష్ ట్యాగ్కు మీరు మద్దతు ఇస్తారని చెప్పురి. సాలుదొరనా బై బై మోడీయా? ఇప్పటికైతే సాల్దొరకే పడుతున్నాయి ఓట్లు బాగా. సాల్దొరకే బాగా మెజారిటీ వస్తుంది. ఇదంతా టీఆర్ఎస్ దంతా పేడు కథ కదా. సాల్ దొరకే పడతా ఉన్నాయి, బై బై మోడీకి పడతా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో వీళ్ళిద్దరు లెక్క. ఇక రామన్నగూడెం ఊరంతా గెట్అవుట్ టీఆర్ఎస్ అంటుంది. మరి మీరంటే నేను కూడా అంటా అని చెప్పి 89.8% అని చెప్తా ఉన్నారు. ఇక శివసేన అంతర్ధానమే. ఠాక్రేలు మిగిలిన పార్టీ మిగలదు. అదే దిశగా నరేంద్ర మోడీ, అమిత్ షా పావులంటూ మొత్తానికి ఇంకొక హిందుత్వ పార్టీ అస్తిత్వాన్ని మింగేసింది అంతే. 8వసారి ఈయన ఏక్నాథ్ షిండేని కూడా మింగుతారు. పార్టీలు కలిపేసుకుంటారు. ఎప్పుడైనా ఇవి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు అనకొండలు. ఇవి ఎన్నో ప్రాంతీయ పార్టీలను మింగినాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలను అవసరం కొద్దీ జన్మించినాయి. ఎన్నో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అందులోకేనే బుట్టే, తర్వాత శరద్ పవార్ పార్టీ అందులోకేనే బుట్టే, వైఎస్ఆర్సీపీ అందులోకేనే బుట్టే, అన్ని అందులోకేనే పుడతాయి. ఇవి అనకొండలు. ఇవి ఎప్పుడైనా దేన్నైనా మింగగల శక్తి కలిగినాయి, దేన్నైనా రక్షించగల శక్తి కలిగినాయి. ఇప్పుడు ఏక్నాథ్ షిండేకు ఆయన ఒక్కరిని చేసినా చేస్తారు, ఏకాకిని చేసినా చేస్తారు. ఎందుకంటే ఆ రాజనీతి అట్లుంటుంది. ఈ గివే ఉన్నాయిగా ఇంట్లో వార్తలు. ఏది దూసుకరండి దోసుకపోండి ఆడరు. సంగీత్ మొబైలా దోసుకపోండి అని పిలుపునిస్తున్నాడు. హ్యాడ్ వేసిన సంగీత్ మొబైల్ ఆయన. దూసుకరండి దోసుకపోండి అని అంటుండు. 3 రోజులు, చివరి 3 రోజులు మాత్రమేనట. కానీ ఇదిగా ఒక్కసారి చెంచల్ కూడా జైల్లో ఉన్నటువంటి త్యాగమూర్తులు ఉంటారు. ఏది వాళ్ళు హ్యాబిచువల్ పిక్ ప్యాకెటర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఒక్కసారి ఇడిచిపెట్టరు. సంగీత మొబైల్స్ లక్ష్యాన్ని గంట సేపట్లో నెరవేర్చి వెళ్ళిపోతారు వాళ్ళు. గమ్యం శనార్థి తెలంగాణకి వెళ్దాం నాని. సో లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అదే విజయ రహస్యం అంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట. qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5వ టెస్ట్ రీషెడ్యూల్. నేటి నుంచి బర్మింగ్హామ్లో మ్యాచ్. గతంలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య 5వ మ్యాచ్ క్యాన్సిల్. కరోనాతో జరిగిన మ్యాచ్ నిన్ననే జట్టును ప్రకటించిన. కరోనాతో కాదు, IPL ఆడుతందుకు డుమ్మగొట్టి వీళ్ళంతా. అప్పుడు
మహా ట్విస్ట్, ఒక్కసారిగా మారిన సీన్, తెర వెనుక చక్రం తిప్పిన బీజేపీ, అపవాదు నుంచి బయటపడేందుకు వ్యూహాలు, సీఎంగా షిండే, డిప్యూటీగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. ముందు ఫడ్నవీస్ సీఎం, డిప్యూటీ సీఎంగా షిండే అంటూ ప్రచారం, నిమిషాల్లోనే అనూహ్య నిర్ణయం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం చూడిగా. మహారాష్ట్రకు సంబంధించినటువంటి వార్త. ఇక బాలికలదే పైచేయి, 10వ తరగతి ఫలితం గడికోసారి 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితారెడ్డి మరోసారి సత్తా చాటిన బాలికలు 92.45%, బాలురు 87.61% ఉత్తీర్ణత. 97% ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా టాప్, 79% ఉత్తీర్ణతతో హైదరాబాద్ లాస్ట్. ఒక్కరు కూడా పాస్ కాని స్కూల్స్ 15 ఉన్నాయట. పోరలేమో అక్కడిక్కడ తిరిగి కొంచెం ఇక అట్లా అవుతుంది. పీకేకి పిచ్చెక్కిస్తున్న తెలంగాణ. పీకే సర్వే రిపోర్ట్ అంటూ రోజు ఏదో ఒక పేపర్లో వార్త, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కథనాలు, వాట్సాప్ యూట్యూబ్ ఛానల్స్లో అయితే లెక్కే లేదు. మళ్ళీ అధికారం టీఆర్ఎస్దే, కాంగ్రెస్కే పట్టం, బీజేపీకే అవకాశాలంటూ రిపోర్ట్లు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పీకే సర్వే పేరుతో ప్రచారం. రాజకీయ వ్యూహకర్తకు జలకిస్తున్న తెలంగాణ ప్రజలు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎదురు కాని పరిస్థితులు తెలంగాణలో ఎదురు. ఏమి చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్న పీకే. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఒక పట్టాన అర్థం కావు. ఆయన వ్యూహకర్తగా ఉన్న నిజంగా వాస్తవానికి పిచ్చెక్కిస్తున్నారు అనుకోరాదు. అసలు ఏ రిపోర్ట్ ఒరిజినల్ రా అనేది కూడా అర్థం కాకుండా, ఇప్పుడు ఏది తేనె కుండలు కనుక నీళ్ళ సుక్కేసినట్టు వేసి పారేస్తుంది. ఎవరికి అర్థం, కన్ఫ్యూజన్ చేసి పారేస్తుంది జనం నిజంగా. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పట్టాను అర్థం కావు. ఆయన వ్యూహకర్తగా ఉన్న పార్టీకి దాదాపు గెలుపు ఖాయమే అన్నట్టుగా ఆయన వ్యూహాలు ఉంటాయి. ఒకసారి ఆయన వ్యూహకర్తగా ఎంటర్ అయ్యాడంటే ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, సీట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఆయన చెప్పినట్టే పార్టీల అధినాయకత్వాలు చేస్తాయి. ప్రజలను తమ సపోర్ట్ చేస్తున్న పార్టీ వైపు ఎలా మళ్లించాలో పీకేకి తెలిసినంతగా మరెవరికి తెలియదేమో అన్నట్టుగా ఆయన వ్యూహాలు ఉంటాయి. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు వేరే. తెలంగాణలో సెకండ్ పేజీ నాకింత నీకింత ఇగో వేరే అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో వ్యూహకర్తగా పీకే ఎంటర్ అయితే రిపోర్ట్లు, సర్వేలతో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తాడు. అలాంటి వ్యూహకర్త పీకేకి తెలంగాణ ప్రజలు, అన్ని పార్టీల కార్యకర్తలు, మీడియా సంస్థలు షాకిస్తున్నాయి. పీకే సర్వే రిపోర్ట్ అంటూ ఏదో ఒక పేపర్లో రోజు వార్తలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వాట్సాప్, సోషల్ మీడియాలో అయితే లెక్కే లేదు. పీకే సర్వే రిపోర్ట్ అంటూ ఫేక్ సర్వే రిపోర్ట్లు హల్చల్ చేస్తున్నాయి. మళ్ళీ టీఆర్ఎస్కే అధికారం, కాంగ్రెస్కే పట్టం, బీజేపీకి అవకాశాలంటూ పీకే పేరుతో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు సర్వే రిపోర్ట్లు తయారు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎదురుగాని పరిస్థితులు తెలంగాణలో పీకేకి ఎదురు కావడంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నట్టు తెలుస్తుందట. రోజు కథనాలే. దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అనగానే గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. ఆయన ఏ పార్టీకైనా వ్యూహకర్తగా వ్యవహరిస్తారని ఒప్పందం చేసుకున్నాడంటే దాదాపు ఆ పార్టీ గెలుపు దగ్గరైనట్టు లెక్క ఉంటుంది. అయితే సోషల్ మీడియా ఈయనను ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ తరఫున వ్యూహరచన చేయడానికి పీకే సర్వేలు చేస్తూ ఆ రిపోర్ట్లను టీఆర్ఎస్ అధిష్టానానికి ఇస్తాడు. అయితే అవి బహిర్గతం కాకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా సంస్థలు పీకే సర్వే పేరుతో మళ్ళీ టీఆర్ఎస్దే అధికారమని, కాంగ్రెస్కే తెలంగాణ ప్రజలు పట్టం కడుతున్నారని, బీజేపీకి అవకాశాలు ఉన్నాయని చెప్పే విధంగా వార్తలు, కథనాలు ప్రచురణ చేస్తున్నాయి. ఇక వాట్సాప్, సోషల్ మీడియాలో అయితే వారికి ఇష్టం వచ్చిన రీతిలో పీకే పేరుతో సర్వే రిపోర్ట్లు అంటూ హల్చల్ చేస్తున్నాయి. ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి అనుకూలంగా పీకే రిపోర్ట్లు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో షేరింగులు చేస్తున్నాయి. తలబట్టుకుంటున్న ప్రశాంత్ కిషోర్. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎదురుగాని పరిస్థితులు తెలంగాణలో ఎదుర్కోవడంతో ఏం చేయాలో తెలియక ప్రశాంత్ కిషోర్ తలపట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. అన్ని పార్టీల వారు వారికి అనుకూలంగా పీకే రిపోర్ట్లని ప్రచారం చేసుకుంటుండడంపై ప్రశాంత్ కిషోర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. తన పేరుతో ఫేక్ సర్వే రిపోర్ట్లు ప్రచారం చేయడంపై ఆగ్రహంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. తన సర్వే రిపోర్ట్ల ద్వారా ప్రజల మైండ్ సెట్ మార్చి తను వ్యూహకర్తగా ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రశాంత్ కిషోర్ ఫేక్ సర్వే రిపోర్ట్లతో తలనొప్పి మొదలైంది. ఫేక్ సర్వే రిపోర్ట్లు ప్రజలను పీకే వ్యూహాల వైపు మళ్లకుండా చేస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను మళ్ళీ ఎలా అధికారంలోకి తీసుకురావాలో తెలియక ప్రశాంత్ కిషోర్ సతమతం అవుతున్నట్టుగా తెలుస్తా ఉందట. అయిపోయింది. ప్రశాంత్ కిషోర్, నువ్వే వ్యూహకర్తమైతే ఈ భూమి మీద బతికినోళ్ళం, ఈ మట్టి తిన్నోళ్ళము, ఈ ప్రజలకు ఉండదా ఏం చేయాలి? ఇంకా గమ్మత్ చేస్తాం చూడు. అయిగా నాకింత నీకింత
పేదోళ్ల బియ్యం పందికొక్కుల పాలు రైస్ మిల్లర్లపై చర్యలేవి దర్యాప్తు సంస్థలు ఎక్కడ వడ్ల పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలేనా బియ్యం అక్రమాల్లో కేంద్రం పాత్ర ఎంత ఎఫ్సిఐ దాడుల వెనుక ఆంతర్యం ఏంటి 60% మిల్లుల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ బాధ్యులపై నమోదు కాని కేసులు విచారణ జరపని వైనం ఎందుకు కేసులు నమోదు కాలేదు దీనికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సమాధానం చెప్పాలి వీళ్ళు తప్పు చేసిరని మీ సంస్థనే చెప్పింది కదా ఎఫ్సిఐ చెప్పింది కదా మరి వీళ్ళ మీద కేసులు ఏడబెట్టిర్రు విచారణ ఏడొచ్చి ఏం దాకా వచ్చింది నువ్వు పట్టుకపోవాలంటే కేసీఆర్ ఇంట్లో వేసి గుంజుకొని పోవచ్చు కదా పేదోని బియ్యం పేదోడు తినాల్సిన బియ్యం పందికొక్కు లెక్క మీరు తింటారా అని తీసుకుపోయి లోపల పడేయచ్చు కదా ఎందుకు చేస్తలేరు దాని కథ వేరేగా పేదోడి నోటికి అందాల్సిన బువ్వను బడా నేతలు పందికొక్కుల్లా మింగుతుండ్రు నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో న్యాయం చేస్తున్నారు రాష్ట్రంలో ఎఫ్సిఐ నిర్వహించిన దాడుల్లో తేట తెల్లమైంది ఇదే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో గత వానాకాలం యాసంగి నిల్వలపై 60 ప్రత్యేక టీంలతో సోదాలు నిర్వహించి గతేడాది కస్టమ్ మిల్లింగ్ రైస్ను ఎఫ్సిఐకి ఇవ్వాల్సి ఉన్న గడువు మిగడంతో తనిఖీలు చేపట్టింది మరోవైపు రైతు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు ఓవైపు గిట్టుబాటు ధర చెల్లించకుండా మరోవైపు కాంటాలో క్వింటాలకు 5 నుంచి 8 కిలోల వరకు కోత పెడుతూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు వానాకాలం నుంచి ఈ యాసంగి పంట వరకు అన్నదాత పండించిన వడ్లను రైస్ మిల్లుల్లో నిల్వ చేసి బియ్యాన్ని ఎఫ్సిఐకి పంపకుండా అక్రమాలకు పాల్పడ్డారు కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని కొంటామని తిరకాసు పెడుతుందని యాసంగి వడ్ల కొనకుండా కేసీఆర్ సర్కార్ పంచాయతీ పెట్టింది కేంద్రం మాత్రం ఈ విషయం తెలంగాణ ప్రభుత్వమే రాసిచ్చిందంటూ వాదిస్తోంది అసలు గత వానాకాలం ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇప్పటిదాకా ఇవ్వలేదని రాష్ట్ర సర్కార్ పైనే తోసేసింది ఇదంతా చూస్తుంటే ఎవరిని మోసం చేస్తుండ్రో అంటూ రైతన్నకి ఇటు పేదోనికి అర్థం కాని పరిస్థితి దాడుల తర్వాత రైస్ మిల్లర్లపై చర్యలేవి తెలంగాణలో వడ్ల పంచాయతీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్మెత్తి పోసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైస్ మిల్లులపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు రాష్ట్రంలోని 3278 రైస్ మిల్లుల్లో 2020-21 వానాకాలం యాసంగి సీజన్ల నిల్వలపై ఎఫ్సిఐ తనిఖీలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రత్యేక బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది మార్చి-ఏప్రిల్ నెలలో చేసిన తనిఖీల్లో రైస్ మిల్లుల భాగోతం బయటపడింది అప్పట్లో రాష్ట్రంలో ఎఫ్సిఐ అధికారులు 40 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయగా 4,53,890 సంచుల బియ్యం తక్కువగా ఉన్నట్టు తేలిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ నుంచి ఎఫ్సిఐకి 5.50 లక్షల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ రావాల్సి ఉంది ఈ తనిఖీల అనంతరం చాలా అవకతవకలు బయటపడ్డట్టు ఎఫ్సిఐ అధికారులు వెల్లడించారు ఈ తనిఖీల తర్వాత ఎఫ్సిఐ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో 60% మేర అక్రమాలు దొరికినట్టు తేల్చింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పౌర సరఫరాల శాఖకు లేఖ రాసింది అయినా ఇంతవరకు రైసు మిల్లర్లపై ఎలాంటి కేసులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది ఇగో ఇది కథ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి డ్రామా కేసీఆర్ గురించి మొత్తం బయటపడ్డదాని సంగతి ఏంది ఇంకా బయట పెడతా అంటున్నారు కదా బయటపడ్డదాని సంగతి ఏం చెప్తారు ఇది చెప్పాలి కదా దొరికిపోయారు కదా రైస్ మిల్లుల కాడ టీఆర్ఎస్ వాళ్ళు అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దొరికిపోయింది కదా ఈడ పందికొక్కు లెక్క మొత్తుండ అన్నట్టు ఈ పందికొక్కుని తీసుకుపోయి ఎందుకు జైలు వేస్తలేరు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి నిఘా వర్గాల నివేదికలు బేఖాతరు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ను పట్టించుకొని ఉద్ధవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేల తీరుపై 2 నెలల క్రితమే హెచ్చరిక ఏక్నాథ్ వైఖరిపై అప్పట్లోనే రిపోర్ట్ ఆరోగ్య సమస్యలతో నిఘా వర్గాల సమాచారంపై శ్రద్ధ పెట్టని ఉద్ధవ్ శివసేనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ అంతకుముందు రాజ్యసభ ఎలక్షన్స్ లోనూ భంగపాటు అయినా అలర్ట్ గా లేని ఉద్ధవ్ దీంతో నష్టం జరిగింది రైట్ నిఘా వర్గాలు హెచ్చరించినా ఉద్ధవ్ ఠాక్రే పట్టించుకోలేదు బేఖతారు చేసిండు అనేది ఈ కథనానికి సంబంధించినటువంటి అంశం ఇక బీమా లేక ధీమా కరువు పంటలకు పంటల బీమాకు సర్కారు మంగళం 3 ఏళ్లుగా బీమా ప్రీమియం చెల్లించాలి ప్రభుత్వం అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో బీమా పైసలు కట్టలే నా పెద్ద కొడుకు అమలు గాని ఫసల్ బీమా ఆందోళనలో అన్నదాతలు ప్రైవేట్ కంపెనీలకు ప్రీమియం చెల్లించలేని స్థితిలో రైతులు ప్రకృతి వైపరీత్యాలు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన 3 ఏళ్ల క్రితం వరకు అన్నదాతల పంటలకు బీమా భరోసా ఉండేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతులకు చెల్లించడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలు లబ్ధి పొందేవారు ఆహార నూనె గింజలు ఉద్యానవన పంటలు వేసిన వారికి ప్రభుత్వం భరోసానిచ్చేది ప్రాంతాల వారీగా ఆయా పంటలను సాగు చేసిన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది పంటను బట్టి ఎకరానికి 500 నుంచి 1750 వరకు ప్రీమియం డబ్బులను ప్రభుత్వం భరించేవి ఇందులో కేంద్ర ప్రభుత్వం 50% రాష్ట్ర ప్రభుత్వం
50% చొప్పున ప్రీమియం మొత్తాన్ని భరించేవి. 2016లో కేంద్రం ఈ స్కీమ్ను అమల్లోకి తెచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు జరిగిన పంట నష్టం జరిగితే పూర్తి బీమా అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఇందులో సాగు చేసే ఆహార పంటలకు అయితే విషయం ఏంటంటే ప్రజలారా, రైతు సోదరులారా, మీకు వడగండ్ల వానొచ్చో లేకపోతే రాళ్ళు పడో లేకపోతే పంట నాశనం అయ్యో తుఫాన్ లేచో ఒడ్లు నానిపోయో ఏదన్నా పంట నష్టం జరిగితే మీకు బీమా ఉండేది పంటకు. అంటే మీరు నష్టపోయినటువంటి పంటకు బీమా పైసలు వచ్చేటి. ఆ బీమా పైసలకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి 50-50 మీ ఇప్పుడు ఈయనకు 5 ఎకరాలు ఉంది, నేను రాష్ట్ర ప్రభుత్వం, ఇంకొక ఆయన కేంద్ర ప్రభుత్వం అనుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈయన పంట ఖరాబ్ అయితే పైసలు వచ్చేటట్టు నేను 50 రూపాయలు కట్టాలి, ఆయన 50 రూపాయలు కట్టాలి. 3 ఏళ్ల సంది కేసీఆర్ కడతలేడు, ఆయన 50 మింగుతున్నాడు కానీ ఈయన 50 కడతలేడు. దీంతో ఏమైంది, ఈయన పంట నష్టపోయినా నీకు రూపాయి వస్తలేదు. ఇప్పుడు ఎందుకు వస్తలేదు అంటే కేసీఆర్ ఉద్దారకం. అప్పులే చేసిండో అటుకులో తిన్నాడో మా కాక ఇగో ఇట్లా మందిని ముంచిండు. ఇది బీమా. ఇక తెలంగాణకు ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రజలను మోడీ అవమానించిండు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టిండు. 8 ఏళ్లలో విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నా ఉపయోగం లేదు. యశ్వంత్ సిన్హా తనను కలిసిన తర్వాతే టీఆర్ఎస్ వాళ్ళను కలవాలి. మీడియా సమావేశంలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తని మంచి ట్విస్ట్ పెట్టిండు. యశ్వంత్ సిన్హా నన్ను కలిసిన తర్వాతనే తమను కలిసిన తర్వాతనే టీఆర్ఎస్ను కలవాలని చెప్పి పెట్టిండు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనేది వట్టిగా మీరు గమనించిరో లేదో. నిన్న ఏం జరిగిందంటే చాలా బాగా డెప్త్గా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది సోదరులారా. ఇది యశ్వంత్ సిన్హా కాడికి యశ్వంత్ అంటే యాంటీ బీజేపీ గ్రూప్ ఇది. వీడికి ఈయన అభ్యర్థి వీడికేం కేటీఆర్ పోయిండు. సేమ్ డే మోడీ గ్రూపు తమిళసై, తర్వాత కిషన్ రెడ్డి ఈయన దగ్గరికి కేసీఆర్ పోయిండు. అదే రోజు కొడుకు ఇక్కడ, తండ్రి ఇక్కడ, రెండు చోట్ల వీళ్ళే ఉన్నారు. మీరు చూడండి, 2 చోట్ల వీళ్ళే ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రజలారా, ఇదొక్క పెద్ద మోసం. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంఐఎంకి ఎంత అందుబాటులో ఉంటాడో బీజేపీకి అంతే అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అయ్యా కొడుకులు అనుకొని నువ్వు అక్కడ పోయి నిలబడి మద్దతు చేసినట్టు చేయి, నేను ఇక్కడ కిషన్ రెడ్డితో ముచ్చట పెడతా రాజ్భవన్లో. ఇది డ్రామా. కిషన్ రెడ్డి మీరు చూడండి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎట్లా గెలిచిండంటే గెలవలే, గెలిపించిండు కేసీఆర్. తలసాని సీనన్న కొడుకును బలిపశువుని చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టినటువంటి మీటింగ్కు కేసీఆర్ హాజరు కాకుండా చాలా జాగ్రత్తగా మైహోం నిధులతోని కిషన్ రెడ్డిని పైకి తీసుకొచ్చారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతాడని తెలుసు, కేసీఆర్ పనికి వస్తాడని తెలుసు. ఇదంతా మ్యూచువల్ డ్రామా ఇదంతా. కేంద్ర మంత్రిని పట్టుకొని కేసీఆర్ రండాన్ని తిరిగితేనే మీరు ఏమి చేయనటువంటి వాళ్ళు రేపు కేసీఆర్ అవినీతికి దొరికి పట్టుకొని లోపటేస్తారు మీరు. జూలై 11న విచారణ, వరవర్రావు బెయిల్ పిటిషన్పై జూలై 11న విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా వరవర్రావు, మహారాష్ట్రలో వరవర్రావుపై కేసులు, అరెస్టులు. ఇటీవలే బెయిల్పై విడుదలైనటువంటి ఘటన. ఎందెందు వెతికినా కాషాయ వ్యూహమే. కేసీఆర్ కాంగ్రెస్కి చేయందించిన బీజేపీ కేసీఆర్తో బాహాబాయికి దిగిన అంతిమ లక్ష్యం కమల వికాసమే. ప్రధాని తెలంగాణ పర్యటన వెనుక మోదీ మార్కు రాజకీయం. అల్లూరి విగ్రహావిష్కరణ నెపంతో చంద్రబాబును కలవనున్న మోడీ. చిరంజీవికి ఆహ్వానం. ఎవరిని ఒప్పించేందుకు, ఎవరికి చెక్ పెట్టేందుకు. రంగులు మారుతున్న కేంద్ర రాజకీయం అంటూ రాజకీయము మనం పైన చూస్తున్న రాజకీయం కాదు, లోపల రాజకీయం వేరే ఉంది.
కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ, అందుకే బీజేపీలో చేరుతున్నా, ముందే ఇచ్చి ఉంటే కాంగ్రెస్లో ఉండేవాడిని. కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు. తెలంగాణ అధ్వానంగా తయారైందని ఆవేదన. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ ఇచ్చిరు అని చెప్తా ఉన్నారు. ఇక అందుకే బీజేపీలో చేరుతున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రజలు కాంగ్రెస్ వైపు లేరు, బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి నేను అటుపోతాను అంటుండు. అంతే, అర్థమైందా? కాంగ్రెస్ నిజంగా చచ్చిపోయిందా బతుకుందా తర్వాత పెడితే కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలపైనే ఇవాళ మనం చాటింగ్ పోల్ పెట్టుకుందాం. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేకపోతే బీజేపీ వైపు ఉన్నారా? ఒకసారి ఈ పోల్లోకి రండి. రైట్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యాఖ్యల ప్రకారం కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ ఇచ్చిరంటారు. సరే, అది ఎట్లిచ్చిరు అనేది కంటే వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? కాంగ్రెస్ పక్షాన ఉన్నారా, బీజేపీ పక్షాన ఉన్నారా, టీఆర్ఎస్ పక్షాన ఉన్నారా, ఇతరుల పక్షాన ఉన్నారా? ఈ ఓటింగ్లో మీరు పాల్గొనండి. ఈ ఓటింగ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్లో మీరు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు ఏందనేది ఒకసారి చూద్దాం. 1286 మంది ఓట్లు వేసారు. దీంట్లో 1286 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 1 మినిట్ ఇంకా పూర్తి కాలేదు. 1606 మంది ఓట్లు వేసారు. ఇప్పుడు 1606. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపా, బీజేపీ వైపా, టీఆర్ఎస్ వైపా, ఇతరుల వైపు చూస్తున్నారా? 1938 ఓట్లు పడ్డాయి. 1938 ఓట్లు. 1938 ఓట్లు. 2299 ఓట్లు పడ్డాయి. ఇంకా 1 మినిట్ పూర్తి కాలేదు. 2299 ఓట్లు పడ్డాయి. 2577 ఓట్లు పడ్డాయి. 1 మినిట్ 2 మినిట్స్ పోలింగ్ మనం చూద్దాం. 2577 ఓట్లు పడ్డాయి ఇప్పటి వరకు మనకు. ఇందులో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు? తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి నేను బీజేపీలోకి పోతున్నా అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిండు. మరి ప్రజల్ని అడుగుతా ఉన్నాం, ప్రజలు ఎటువైపు ఉన్నారనేటువంటి మాటలు. ఇక ఇతరుల దాంట్లో బీఎస్పీ కానీ, వైఎస్ఆర్టీపీ కానీ, కేఏ పాల్ కానీ, ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే దాంట్లో కోటేయండి. 3115 ఓట్లు, 3311 ఓట్లు పడ్డాయి. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేటువంటి పోల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఇతరులు అని చెప్పి పెట్టినాం. 3500 ఓట్లు పడ్డాయి. ఇంకా 1 మినిట్ అయిపోయింది, 2వ నిమిషం పూర్తి కాలేదు. 3500 ఓట్లు పడ్డాయి. 3678 ఓట్లు పడ్డాయి. 2వ నిమిషానికి రిజల్ట్ చూద్దాం. 2 నిమిషాలు పూర్తయింది. 3678 ఓట్లు ఇప్పటి వరకు పడ్డాయి. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు అని అంటే నేను ఇతరులను క్లిక్ చేసి చూద్దాం. 57% మంది ప్రజలు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు 37% మంది ప్రజలు, టీఆర్ఎస్ వైపు 2%, ఇతరుల వైపు 4% ప్రజలు ఉన్నారు. ఇక్కడ 3900 ఓట్లు, అంటే దాదాపుగా 4000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి 56, బీజేపీ వైపు ఉన్నారని 38, టీఆర్ఎస్ వైపు ఉన్నారని 2, ఇతరుల వైపు ఉన్నారని చెప్పి 4. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ రిజల్ట్ చూస్తారని అనుకుందాం. ఓకే రైట్. ఇక కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ ఇచ్చిరి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఈ మాట అర్థమై ఉంటుంది. కొండా విశ్వేశ్వర కాంగ్రెస్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ కేసీఆర్ కోవట్లే. ఓకే, వీళ్ళిద్దరూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం ఈసారి కాంగ్రెస్ను నాశనం చేయడానికి కాంట్రాక్టు తీసుకున్న నేతలు వీళ్ళు. రైట్. ఇక నేటి మాట శనార్థి. తెలంగాణలో మొదలైన బోనాల కోలాహాలు, అంబరాన్ని తాకుతున్న పండుగ సంబరాలు, కొత్త కుండలో నైవేద్యాలు, బెల్లం శాకం, కళ్ళు శాకంతో ఆరగింపు సేవలు, మేకపోతుల మెడ చుట్టూ వేపరిమ్మల దండలు, డిల్లెం బల్లెం శబ్దాలతో డప్పుల దరువుల్లో ముక్కుబడులు, పెద్ద పెద్ద మీసాలతో పూతరాజుల ఈరగోళల విన్యాసాలు, కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ ఒట్లతో శివసత్తుల కేరింతలు, కొత్త బట్టలతో బోనం ఎత్తుకున్న అక్కా చెల్లెలు
ఆదిపరాశక్తిగా దర్శనమిచ్చే అమ్మవారి రూపాలు. ప్రకృతి పరమైన బోనాల పండుగ, పల్లె పల్లెలో పండుగ వాతావరణం, అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి కనువిందులు చేసే మధురమైన క్షణాలు. అబ్బా చూడముచ్చటగా కన్నుల పండుగ ఈ ఆషాఢ మాస బోనాలు. క్యూ న్యూస్ ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు అంటూ పెద్దపల్లి రాజన్న రాసిండు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎంత పని చేశావే ఉడతా? ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం. హైటెన్షన్ వైర్లు తెగి ఆటోపై పడిన వైనం. ఆటోలో ప్రయాణిస్తున్న 5 మహిళలు సజీవ దహనం, పలువురి గాయాలు. వైర్ల పైకి ఉడత ఎక్కడం వల్లే షార్ట్ సర్క్యూట్ అయిందన్న అధికారులట. ఉడత పోతే హై టెన్షన్ వైర్ దిగిపడ్డాయట. హైటెన్షన్ వైర్లు ఎట్లా పడతాయన్న? కథలు అవి. హై టెన్షన్ వైర్లు ఉడత పోతే పడతాయి అన్న. హైటెన్షన్ వైర్ పెద్దయి అవి అక్కడ ఆటో పోతుంది అట్లా, వాళ్ళు సర్ది కట్టుకొని పాపం మరి పొలం పనులకు పోతున్నారు. 11 మంది ఉడత వల్లే ప్రమాదం అట. వాళ్ళు చెప్తున్నారు అట్లా. ఏదో ఉడతా భక్తి అనుకుంటాం, ఉడతా సాయం అనుకుంటాం, ఉడతా మోసంకి వచ్చిందిగా కథ. వాళ్ళ కథలు అవి. ఉడతతోటి తెగుతాయా అవి? కాలోజీ టీవీ రాముకు బెదిరింపు కాల్స్. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అనుసరెడ్డి బెదిరింపులు. హామీలను నెరవేర్చినందుకు కక్ష సాధింపులు. భువనగిరిలో జరుగుతున్న అరాచకాలను కాలోజీ టీవీలో ప్రసారం చేసినందుకు హెచ్చరికలు. అయినా భయపడేది లేదంటున్నా ప్రశ్నించే గొంతుకలు అంటూ. రాము ఈ బెదిరింపు కాళ్ళకు భయపడతాడా? పైల శేఖర్ రెడ్డి గారు జర అదుపులో పెట్టుకో మీ కార్యకర్తల్ని. అన్ని రోజులు ఆదివారమే ఉండదు, సోమవారం కూడా వస్తుంది. ఏమవుతుంది? రాముని బెదిరిస్తే నన్ను బెదిరించేమని అయింది అవ్వచ్చు. ఆయనకు కూడా గంతే. ఈ ఓవర్ యాక్షన్లు బంద్ చేయి. మస్తుగా బెదిరించి చూకున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్తాడు. కింగ్ మేకర్ కాదు కింగ్. మహారాష్ట్రలో రాజకీయాల్లో సంచలన ఏక్నాథ్ షిండే తిరుగుబాటును విజయవంతంగా నడిపించిన వైనం. ఏక్నాథ్ షిండే ఆటో డ్రైవర్ అట. ఫస్ట్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ రానే జిల్లా ఇన్ఛార్జ్ ఆనంద్ దిబే ప్రభావంతో తన 18 ఏళ్ల వయసులో 1980లో శివసేనలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దాదాపు 15 ఏళ్ల పాటు పార్టీలో నిబద్ధతతో పనిచేసిన అనంతరం 97లో ఏకనాథ్కు తానే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో గెలవడమే కాదు, తానే మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ లీడర్ కూడా అయ్యారు. 2004లో తొలిసారి అసెంబ్లీకి వచ్చిందట. 2004లో తొలిసారి తానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకనాథ్ షిండే పోటీ చేసి విజయం సాధించాడు. ఆ మరుసటి ఏడాది శివసేన తానే జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009లో ఆయన నియోజకవర్గం కోప్రి పచ్చాకాడికి మారింది. అప్పటి నుంచి ఆ స్థానం నుంచి పోటీ చేసిన ప్రతిసారి విజయం ఆయనను వరించింది. 2014-19 వరకు మహారాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఏర్పడిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు తానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం అనంతరం అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో. మధ్యాహ్న భోజనంలో ఇసంగలి పెట్టిండు. అది 16 మంది విద్యార్థులకు వాంతులు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మెదక్ జిల్లా సురారం గ్రామంలో ఘటన. కలుషిత నీరు వల్లే ఫుడ్ పాయిజన్ అయిందన్న హెచ్ఎం అంటూ. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో, కలుషిత నీరు మా కోసం తెచ్చిండు. తర్వాత అలా మనవరాలకు పెట్టే భోజనమే పెట్టిండు. ఈ భోజనం వాళ్ళకి పెడితే ఏమవుతుంది? అటుకులే బుక్కిండో ఏం చేసిండు? ఇంకా వీళ్ళు టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ మునిగిపోయే పడవల ఎక్కిరీలు. మునిగిపోయే పడవల. అటు మరి ఆమె ఎవరు? పీజేఆర్ కూతురు కారులోకి పోయింది. ఇప్పుడు మన వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆమె మీద తీసుకోవాలి. ఆమె మీద తీసుకోకపోతే ఏమి తీసుకోవాలి? అంత గమ్మతి నడుస్తుంది రాజకీయం. నిజంగా ఈ 4 రాజీనామా చేసి మళ్ళా గెలువురు చూద్దాం. బీజేపీ కార్పొరేటర్ తెలుస్తుంది. ఇక మీరు రాజీనామా చేసి మళ్ళా గెలువురి. అది మునిగిపోయే పడవ టీఆర్ఎస్ది. చాక్లెట్లో బ్యాక్టీరియా కలకలమట. బెల్జియంలోని వీజ్లో భారీ కలేబాట్ చాక్లెట్ ప్లాంట్లో సల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్ళు. చాక్లెట్ రంగంలో అగ్రగామిగా ఉన్న భారీ కలేబాట్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అది ఏందో మరిగా. అయ్యో. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలి పని కోసం బైక్పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొన్న కారు. బైక్ పైన ముగ్గురు పోతున్నాడు చూడు. స్పాట్లోనే 2 మృతి. చికిత్స పొందుతూ మరొకరు మృతి. గొట్టిముక్కల గేట్ సమీపంలో ఘటన. ముగ్గురు ఎక్కిపోతే మరి కాదా? అయ్యో అన్నీ 2 చచ్చిపోయారు. పోలీసులకు రూల్స్ వర్తించవా? రూల్స్ క్రాస్ చేస్తున్న ఉప్పల్ పోలీసులు. నో పార్కింగ్ ప్లేస్లో దర్జాగా వాహనాల నిలిపివేత. ఛాయ్ తాగుతూ బాత్కానీలు. సామాన్యులకే చట్టాలు వర్తిస్తాయా? పోలీసులకు వర్తించవా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు అంటూ. ఇగో నిన్న ఈ కథ అయిందని చెప్పి ఈ రోడ్డు మీద ఆపుడేంది, ఈ కథ ఏంది, నో పార్కింగ్ ప్లేస్లు అని చెప్పి మన టీమోలు ఫిర్యాదు చేసి రాచకొండ కమిషనరేట్కు. స్పందించిన ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూల్స్ ఈజ్ రూల్స్. పోలీసు వాళ్ళకి అయితే రోడ్డు మీద ఆపవచ్చు, ఏడబడితే ఆడవచ్చు, ఇవన్నీ ఉండయి. చెరువును మింగిన గులాబీ తిమింగలాలు.
చెరువు శిఖం కబ్జా చేసిన అధికార పార్టీ కౌన్సిలర్ గత 10 ఏళ్ల నుంచి యథేచ్ఛగా అనుభవిస్తున్న వైనం. శిఖం భూమిని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జరిగింది. గత 10 ఏళ్ల నుంచి యథేచ్ఛగా అనుభవిస్తున్న వైనం. 10 ఏళ్ల కింద ఈ అధికార పార్టీ టీఆర్ఎస్ ఏడుంది, చెరువును మింగేను అంతే. ఇప్పుడు చూడు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఈ కబ్జాదారులు, ఈ పైరవికారులు అంతా మళ్ళీ ఆ పార్టీకి షిఫ్ట్ అయిపోతారు, అంతే. మళ్ళీ షిఫ్ట్ అయిపోతా ఉంటారు. వీళ్ళు ఏడున్నా అధికారంలో ఉండాలని చూసుకుంటారు అన్నట్టు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్ పీసీసీ ఇచ్చిరని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలో పోలింగ్ నడుస్తూ ఉంది. మన పోలింగ్ అయితే దాదాపు 6,449 మంది ఓట్లు వేసారు. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే కాంగ్రెస్ వైపు అని చెప్పి 56%, బీజేపీ వైపు అని చెప్పి 37%, టీఆర్ఎస్ వైపు అని 3%, ఇతరులు 5% చూపిస్తూ ఉన్నారు. ఇక ఇది సినిమా పేజ్. నా పేరు సీసన, సాంగ్ ప్రోమో అవుతున్నావు. ఎవరిమే ఐటమ్ సీసా రామారావా అని డ్యూటీ అట, స్పెషల్ సాంగ్ రిలీజ్. రామారావు అట, ఈ రామారావు ఎవరు? పుష్ప 2 అల్లు అర్జున్తో విజయ్ సేతుపతి డి. షో టైం నేటి నుంచి G5లో తకాడ్ స్ట్రీమింగ్ అట. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ అవుట్ అయిందట. ఇంటెన్స్ డ్రామా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్. తాప్సీ బ్యూటిఫుల్ టైడే ఎఫ్ఐఆర్ అట. స్టన్నింగ్ మాలవిక మోహన్ హాట్ షో థోర్ లవ్ అండ్ థండర్ జూలై 8న రిలీజ్. సో ఇది శనార్థి తెలంగాణ సినిమా పేజీలో ఉన్నటువంటి వార్తలు. ఈ ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్కు పోయే కంటే ముందు ఓటింగ్ ఏం జరుగుతుందనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, పాలన ఎట్లా చేయాలో కేసీఆర్ను చూసి మోడీ నేర్చుకోవాలని కేటీఆర్ అంటా ఉన్నాడు. దాదాపు 115 మంది కామెంట్ చేశారు. చోక్ ఆఫ్ ద డే. ఇది నోరుతో నవ్వేదైతే కాదట. దేంతో నవ్వుతారు? కేసీఆర్ మీద కోపం రావడానికి అనేక కారణాలు ఉన్నా కానీ కోవిడ్ సమయంలో చేసిన మోసం మన జీవితంలో కార్ అనే సింబల్కి ఓటు వేయను. జోక్ ఆఫ్ ద డే, 8 years ఆఫ్ జోకర్. నేను పరిపాలన చేయడం అంటే ఎంతో కష్టం అనుకున్నా కానీ కేసీఆర్ మోడీ పాలన చూసినాక అసలు పరిపాలన అంటే ప్రజలకు ఏం చేయకపోవడం అని, ప్రజలని దొంగ మాటలతో మోసగించడం అని అర్థమైంది. కానీ దొరగారు ఎంతైనా గ్రేట్ అన్న, మళ్ళీ ప్రజలను మోసగించేయగల సమర్థుడు రాజిరెడ్డి. అవునన్నా, కేసీఆర్ తోపన్న, మోడీకి తెలీదు. మందిని ముంచి మంగళారతి పాడడం కేసీఆర్ రాదు పాలనలో. మా నాయన హైదరాబాద్లో కంటే ఫామ్ హౌస్లో ఉంటాడు, తెలుసుకో మోడీ అన్న. తినాలి, పబ్లిక్ని దోసుకోవాలి, తాగాలి, ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలి. దొంగ బాడుకావులు ఇద్దరని చెప్పి తిడతా ఉన్నారు. తాగి పడేసిన సీసాలమ్మి ఆదాయం సమకూర్చుకోవాలి. సుదర్శన్ అన్న ఫ్యాన్స్ ఫ్రమ్ వనపడితేట. వై మీడియా ఈజ్ నాట్ కవరింగ్ బీఎస్పీ అప్డేట్స్. బీఎస్పీ అప్డేట్స్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా పదే నేను మీకు కూడా చెప్తా ఉన్నా, అక్కడ ఓ పిఆర్ఓ ఉండాలి, సొంత స్ట్రీమింగ్ పెట్టాలి, అన్ని ఛానళ్ళకు ఆ లింక్ పంపాలి. ఆ వ్యవహారమే లేదాడా. ఫేస్బుక్ లైవ్ అన్న ఏదో ఒకటి పెట్టి ఆ లింకు మీడియా పిఆర్ ఉండాలి కదా. సిద్ధాంతి వాడు వేదాంతి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మందిని ఎలా ఉంచాలో. తెలంగాణ ఎలాగో ప్రింట్ కాదు కాబట్టి మేము 32 పేజీలతో పేపర్ చేయండి. అందులో 16 మెయిన్ పేజీలు, మిగతా 16 ఒక్కో జిల్లా వార్తలు. తప్పకుండా బ్రదర్, అదే పనిలో ఉన్నాం. శనార్థి పేపర్ ఇంకా చాలా అప్డేట్ కాబోతా ఉంది. అప్డేట్ తోటి మీ ముందుకు వస్తుంది. ఇక కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయట పెడతామని చెప్పి బండి సంజయ్ అన్నారు. బయట పెడతాడా, అసలు పెట్టరా అనేది పోల్ ఏం దాకా వచ్చిందంటే అసలు పెట్టరని 53% మంది, ఖచ్చితంగా పెడతారని చెప్పి 47% మంది చెప్పారు. 18,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కు వద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆజ్కీ బాత్. కొందరు చిల్లరగాళ్ళు ఫ్లెక్సీలు వద్దంటూనే మొత్తం చూడతారు, అవినీతిలో రాజ్యం వెళ్తారు, బంగారు ఆరోగ్యం అని ఢిల్లీకి వెళ్తారు, ప్రైవేటు దవాఖానకి వెళ్తారు, దొంగనే మళ్ళీ దొంగ అని దొంగ అరుపులు అరుస్తారు. ఎక్కడ చూసినా చిల్లర రాజకీయాలే చేస్తారు. ఈ అవినీతి పాలనకు శరమగీతం ఒక్క ఓటు ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి సుధాకర్ తలారి బరాబర్ రాసినాం. ప్రధాని పర్యటన, పోలీసుల ఆంక్షలు. పరేడ్ గ్రౌండ్స్ని జల్లెడబట్టిన ఎస్పీజీ సిబ్బంది. నో ఫ్లయింగ్ జోన్లుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్. 5 మంది కంటే ఎక్కువ గుమిగుడితే అరెస్ట్. పోలీస్ ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు. రేపు ఎల్లుండి హైదరాబాద్లో ప్రధాని మోడీ. 5 మంది కంటే ఎక్కువ మంది గుమిగుడితే అరెస్టు. మరి సభ దానికి లేదేమో కదా.
ఆటో డ్రైవర్ టు మహారాష్ట్ర సీఎం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే. డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ భగత్ సింగ్. అనూహ్య మలుపుల అనంతరం కొలువుదీరిన కొత్త సర్కార్. ఇక సుప్రీంకోర్టుకు వరవర్రావు. ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్. భీమా కోరేగావ్ కేసులో నిందితుడు 82 ఏళ్ల వయసులో నా బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. నా ఆరోగ్యం ఏమీ బాగాలేదు. వరవర్రావు జూలై 11న విచారిస్తామన్న సుప్రీంకోర్టు. కుజగ్రహంపై నీటి జాడలట. స్పేస్ స్టేషన్కు ఫొటోస్ పంపిన టియాన్వేస్ 1 ఆర్బిటార్. ఏడాదిన్నర కాలంలో 1344 రౌండ్స్. ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్న లోయలు, నీటి జాడలట. కుజగ్రహం మీద నీళ్లున్నాయట. బీజేపీ జాతీయ సమావేశాలు తెలంగాణలో ఎందుకు? మోడీ ఉత్తర భారతదేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత మోడీ తెలంగాణ ఏర్పాటు తప్పులు పట్టారు. తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సరికొత్త ఫీచర్స్ ప్రారంభించిన మోడీ 18,000 ఎంఎస్ఎంఈలకు 500 కోట్లకు పైగా డిజిటలైజేషన్. దేశ సంపద రాబడిలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర. వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం. దేశానికి 3 పిల్లలు. జిఎంఈ పోర్టల్లో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలి. దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ అట. టీఆర్ఎస్లో చేరిన 4 బీజేపీ కార్పొరేటర్లు మోడీని రెచ్చగొడుతున్నారా, రెచ్చిపోతున్నారా? మోదీకి షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందా? కార్పొరేటర్లను టీఆర్ఎస్ ఇప్పుడే ఎందుకు చేర్చుకుంది? మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కాషాయం పార్టీ కార్పొరేటర్లు బానోత్ సుజాతా నాయక్, పొడవు అర్చన ప్రకాష్, డేరంగుల వెంకటేష్, సునీతా ప్రకాష్ గౌడ్ అంటూ వీళ్ళు చేరిరట. వీళ్ళు అల్కగా అమ్ముడు పోయేటోళ్ళనే తీసుకుంటారు. గిరాకీ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోరు. ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ప్రమాదానికి గురైన ఆర్మీ బేస్ క్యాంప్. మణిపూర్ నాని జిల్లాలో చోటు చేసుకున్న ఘోర సంఘటన. ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడ్డ భారీ కొండ చర్యలు. 7 దుర్మరణం, 45 మంది గల్లంతు. నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం ఆర్మీ బేస్ క్యాంప్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం బీరెన్ సింగ్. ఇంటర్ ప్రైవేట్ యాజమాన్యాలకు గులాములుగా మారుతున్న డిఐఈఓలు. శ్రీ చైతన్య రెసోనన్స్ జూనియర్ కళాశాలపై చర్యలేవి? ఫిర్యాదు చేసిన కాపీని యాజమాన్యానికి లీక్ చేస్తున్న వైనం. ఆఫీసులకు పిలిపించుకొని ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అధికారులు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల అధికారుల వింత భాగవతం. లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం. సిజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ అంటూ ఒక వార్త. ఇది ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథనాలు. ఇది ఒకసారి అమ్ముడు పోయినటువంటి ఈనాడు దాకా పోదాం. ఇది ఫస్ట్ పేజ్ అంతా దోచుకోండి దోచుకోండి లేదు ఇలా దోచుకోండి దాచుకోండి లేదా రండి దోచుకోండి. కేసీఆర్ మోసాలు ఇక చెల్లవు. తెలంగాణలో మరింత బలపడతాం, అధికారం చేపడతాం. మోడీ తరహా పాలనను రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. నిధులపై తెరాసాది తొండి వాదన. దేశవ్యాప్తంగా కుటుంబ పాలనకు శరమగీతమే మా లక్ష్యం. ఈనాడు ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక వార్త. ఇప్పుడు ఏంటి రామోజీరావు గురించి మంచిగా చెప్పాలి కదా మరి. ఎవరికి? మోడీకి. మరి చెప్పాలంటే ఈయన జోకాలనాయ. ఇవి పెద్ద స్కెచ్లది రామోజీరావుది. మేము కేసీఆర్ దిక్కు లేము సార్, మంచోడు రామోజీరావు గారు, మన ఇంటర్వ్యూలు వేస్తాడు సార్, బాగా కవరేజ్ ఇస్తాడని చెప్పి ఈయన మోడీకి రిపోర్ట్ చేయాలంటే అప్పుడు రామోజీరావు గారు ఎస్ సార్ అనాలి. ఎట్టు నొప్పించక తానొప్పక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి ఈ రామోజీరావు కథ. 10లో 90% ఉత్తీర్ణత. బాలికలు 92.45, బాలురు 87.61, 97.85%తో అగ్రస్థానంలో సిద్దిపేట జిల్లా. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. సో నిజంగా ఇక్కడ మోడీ వస్తుంది జాతీయ సమావేశాలు. ఈయన ఇంటర్వ్యూ చేసేయాల్సింది బండి సంజయ్, కానీ ఈయన చేసి పార్టీ అధ్యక్షుని చేయాలి. ఎవరిని చేసిండు చూసుకో ఆయన కథ. మహారాష్ట్ర సీఎంగా షిందే. భాజపా అనూహ్య నిర్ణయం. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ ప్రమాణ స్వీకారం. సర్కార్ డ్రైవింగ్ సీట్లో ఆటో డ్రైవర్. భాజపాతో కలిసి సర్కార్ ఏర్పాటు. ప్రభుత్వంలో చేరనంటూనే ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్. భాజపాలో చేరుతున్న కొండ విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ ఉనికి కోల్పోయాక రేవంత్కు పీసీసీ పదవి సకాలంలో ఇచ్చి ఉంటే ఆ పార్టీలో ఉండేవాడిని. అంటే విషయం ఏంటంటే మంచిగున్న చీరలో ఎవడైనా ఈత కొడతాడు. మంచిగున్న చీరలో ఎవరిని పడితే ఎవడైనా ఈత కొడతాడు. మంచిగా లేని చీరలో ఈత కొట్టుడే అసలైన దార్కారు పని. నేడు నడ్డా, రేపు మోడీ రాక. కాకతీయ ప్రాంగణం, సమ్మక్క సారలమ్మ నిలయం, షోయబుల్లా ఖాన్ హాల్. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశ ప్రాంగణం. హాల్లకు పేర్లు పెట్టిరట. వ్యాపార సంస్కరణలో 7 రాష్ట్రాలు టాప్. తొలి వరుసలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను ర్యాంకులుగా కాకుండా గ్రూపులుగా విభజించిన కేంద్రం. ఇక గింత మంచిగా చెప్తారు మరి. టాప్లో ఉన్నాయన్న తర్వాత ఇంకా మోసం ఎక్కడిది? నాణ్యతకు తెలంగాణ పెద్దపీట. పారదర్శకంగా ICDS
కొనుగోలు సరుకులు పక్కదారి పట్టకుండా ఆధార్తో అనుసంధానం వెల్లడించిన నీతి ఆయోగ్. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇట చెప్పించి మళ్ళీ ఈడ రాష్ట్రంలో కొట్లాడాలా. మణిపూర్లో తీవ్ర విషాదం. రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్న చోట విరిగిపడిన కొండ చర్యలు. 7 జవాన్లు సహా 8 మంది దుర్మరణం, 70 మంది గల్లంతు. తెరాసలోకి 4 భాజపా కార్పొరేటర్లు స్వాగతించిన మంత్రి కేటీఆర్. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపాట. హైదరాబాద్లో శరవేగంగా అభివృద్ధి అవుతుంది, తటపారలతోటి దాంట్లో భాగస్వామ్యం కావాలన్నట్టు ఇలా అవుతారట. ఇట్లా చూసి అట్లా చూస్తే అవుతారు. స్నేహితుడు డాక్టర్ అమ్మ కోచట. ఇదేందో అయిపోయా ఈనాడు. ఆమె దగ్గర ఇంకేవాళ్ళు ఈమె అచ్చా. ఓహో ఏదో చూస్తుంది. వస్తాడా ఆయన నా దగ్గరకు వస్తాడా లేదా మరి ఏంది కథ? ఎందుకు రామ్ మోదీ దీనికి బదులేది. మోడీ చేతులు కట్టుకున్నట్టు వీళ్ళు అడుగుతుంటే. తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతున్నది మోడీ పరివారం జవాబు ఏమిటి అని. మేమే అడుగుతున్నాం, ఈ దొంగను ఎప్పుడు చేయలేస్తావు? ఈ దొంగ పత్రిక క్విడ్ ప్రోకో పత్రికను ఎప్పుడు పట్టుకుంటావు? ఏది ఇక్కడ ఐఎన్పిఆర్ కమిషనర్లు అక్రమ దందాలు పెట్టి 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నమస్తే తెలంగాణ పైన చర్యలు ఎప్పుడు తీసుకుంటావు మోడీ? నిగ్గదీసి అడుగుతుంది నిన్ను. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై చేసిన విద్వేష వ్యాఖ్యలకు జవాబు ఏమిటి అని అడుగుతా ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై మోడీ విద్వేషం వ్యాఖ్యలు చేసిన దానికి జవాబు ఏందని చెప్పి నమస్తే తెలంగాణ అడుగుతా ఉన్నది. 1200 మందిని చంపి సాగు నోటే తలకాయ పెట్టకుంటే వెనక కురుకొచ్చిన సంగతి ఏంది మరి? ఏంది? తెలంగాణ సమాజాన్ని నూకలు తినాలన్న మీ మంత్రి గోయల్ మాటలపై మీ మాట ఏమిటి? మాకు మంత్రి పదవే చెప్పుతో సమానం అంటే భరించిన వాళ్ళు నూకలను తినవా? అటుకులు బుక్కినోనికి నూకలు నయం కదా, అటుకులు బుక్కినోనికి నూకలు గొప్పయే కదా. అన్ని రాష్ట్రాలకు వైద్య కళాశాలను మంజూరు చేసిన మీరు తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదా? సన్నాసులు రైడ ల్యాబ్ పెడతాం రా, వైరాలజీ ల్యాబ్ పెడతాం రా, జాగా చూపి రాని బతిరాడితే జాగా చూపిన వాళ్ళు ఎందుకు పెట్టలేదు అని అడుగుతా ఉన్నారు. సిగ్గుండాలే. రైల్వే కోచ్ పెడుతుంటే జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వాలన్న విజ్ఞప్తులు ఎందుకు పుట్టతాక? అరే మా మండలానికో మా ఆసుపత్రి అంటే గారా 50 పడకల ఆసుపత్రి, మండలానికో 50 పడకల ఆసుపత్రి, 4 డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇవన్నీ వీటికి సమాధి ఈ ఇస్తాన్ని మోసం చేసిన పైన ఏం చర్యలు తీసుకుంటావు? మాకు చెప్పకుండా తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో ఏకపక్షంగా విలీనం చేసిన మీరు వాటిని ఎప్పుడు తిరిగిస్తారు? ఇంత పెద్ద తెలంగాణను కొట్లాడి తెచ్చిన 7 మండలాలు తేలేకపోతున్న సన్నాసి సంగతి ఏంది మరి? ఇట్లా ఏరుతో పట్టుకొస్తాడు, ఇట్లా గుంతుకు రావాలి. మెడలు వంచి తెలంగాణను కేసీఆర్ సాధించిండు అంటావు కదా, 7 మండలాలు ఎందుకు తెత్తలేవు మరి నీతోటి? అయితే హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎందుకు రద్దు చేశారు? దీనికి బాతాల పోచెట్టి కొడుకు పులికే సమాధానం చెప్పాలి. తెలంగాణలో పథకాలకు నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ లాంటి అత్యున్నత సంస్థల సిఫార్సులకు ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలన్న సిఫార్సులు బుట్టదాఖలు చేసినావు కదా, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇస్తానికి మరి ఇదెందుకు బుట్టదాఖలు చేసినవిడా? బీసీ కార్పొరేషన్ నిధులు ఎటుపోయినాయి? డాక్రా రుణాలు ఎటుపోయినాయి? ఏం కట్టుకుంటున్నావా? నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డు ఏమైంది? మన తాను ఎటువా గిరిజన యూనివర్సిటీ, మన గిరిజన యూనివర్సిటీ ఏది, మన కథ ఏది? మీరు రాసే రాతలకు దీనన్నిటికీ నేను కౌంటర్ చెప్తా. నీవు రాసే నీ పత్రికలో ప్రతి వార్తకు నేను కౌంటర్ చెప్తా. ఈ బటవాయి రాతలు ఆయన తెలంగాణ సమాజం అడుగుతుందట. తెలంగాణ సమాజం ఆయన అడుగుతలేదు, మోడీని మీకు గివ్ అడుగుతలేదు. ఈ దొంగని ఎప్పుడు పట్టుకుంటావు, ఈ ముఠా నాయకుని ఎప్పుడు పట్టుకుంటావు అని అడుగుతా ఉంది. ఒకటే ఏకవాక్య ప్రశ్న ఏమంటారు? అది ఒకటే అడుగుతున్నా, ఒకటే ప్రశ్న, ఎప్పుడు పట్టుకుంటావు ఆ దొంగని అనేది. తెలంగాణ టాప్ అచీవర్ అట. ఈ తాయి పంటనే టాప్ అచీవర్ అయిందంటే 10 నిమిషాలు పని చేస్తే ఎట్టుంటుందో ఇంకా దారుణంగా ఉంటుందేమో తెలంగాణ రాష్ట్రం. పోలే ఎందాక వచ్చింది పాలన ఎట్లా చేయాలనో కేసీఆర్ను చూసి మోడీ నేర్చుకోవాలని చెప్పి కేటీఆర్ అంటా ఉంటే దాదాపు ఎంతమంది కామెంట్ చేసారు? దీంట్లో 192 మంది కామెంట్లు చేసి 22,000 మంది ఓటేసిరలా అవినీతి కేసీఆర్ భాగవతాన్ని బయట పెడతామని బండి సంజయ్ అంటే బయట పెట్టరా అంటే అసలు బెటర్ అని చెప్పి 53% మంది చెప్తా ఉన్నారు. పాలన ఎట్లా చేయాలో కేసీఆర్ చూసి మోడీ నేర్చుకోవాలని కేటీఆర్ అంటే 148 మంది కామెంట్లు చేశారు. ఇక తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారనేటువంటి దానిపైన, తెలంగాణ ప్రజలు ఏ పార్టీ వైపు ఎటువైపు ఉన్నారనే దాంట్లో పోలింగ్ పెడితే 9,869 మంది ఓటింగ్లో పాల్గొని కాంగ్రెస్ వైపు 56% మంది ప్రజలు ఉన్నారు, బీజేపీ వైపు 36%, టీఆర్ఎస్ వైపు 3%, ఇతరుల వైపు 5% ఉన్నారు.
ఇగో ఇది ప్రజల ఒపీనియన్. ఇక ఆయనతో చదువురి ఎవరిని దొరసాని ఆయన కథం చేయాలి. ఆయనతో కథం చేశారు. దీంతో మొదలు పెట్టా ఆయనతో ఏమన్నా చేసారు అన్న, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇంకా శ్రీ శ్లోకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిథి విధియ పగలు 1 గంట 9 నిమిషాల వరకు, తదుపరి తిథియ, తర్వాత నక్షత్రం పుష్యమి, రాత్రి 1 గంట 9 నిమిషాల వరకు, వజ్రం అది కూడా ఉందంట, పగలు 10 గంటల 4 నిమిషాల నుంచి పగలు 11 గంటల 51 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10 గంటల 41 నిమిషాల నుంచి పగలు 12 గంటల 19 నిమిషాల వరకు ఉందట. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 16 నిమిషాల వరకు, పునర్దుర్ముహూర్తం పగలు 12 గంటల 46 నిమిషాల నుంచి పగలు 1 గంట 30 నిమిషాల వరకు ఉందట. అమృతకాలం కూడా రాత్రి 8 గంటల 47 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 34 నిమిషాల వరకు. ఒక అద్భుతమైనటువంటి వార్త. రేపటి నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణలో ఉంటున్నారు. 3వ తేదీన తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. అంతకు ముందు తెలంగాణ సమాజం ప్రధానిని నిగదీసి అడుగుతున్న ప్రశ్నలకు ఇట్లున్నారట లెక్కగా. తెలంగాణ టాప్ అచీవర్, ఈఓడిబిలో అగ్రభాగాన రాష్ట్రం నెంబర్ వన్ ఇట్లా నెంబర్ 1 చల్లకుండా. ద్రోహానికి బహుమతి, మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్నాథ్ షిండే, చివరి క్షణంలో ట్విస్ట్, డిప్యూటీగా ఫడ్నవీస్, శనివారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపణ. తొలుత ప్రభుత్వంలో ఉండనున్న ఫడ్నవీస్ నడ్డా చెప్పడంతో డిప్యూటీ సీఎంకు ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకో సాలుదొరకు టైం వచ్చిందా? ఏంది సాలుదొరకు టైం వచ్చిందట. ప్రధానిగా దేశానికి చేసిందేమీ లేదు, దేశ ప్రతిష్టను మరింత దిగజార్చారు, రాష్ట్ర ప్రతిష్టని ఎక్కడికో తీసుకువెండిన. అవును, మస్తు తీసుకువెండి కదా, సూపర్ ఉన్నది కథ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు బై నేటి నుంచి నిషేధం అమలు, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రచారం, దేశవ్యాప్తంగా కంట్రోల్ రూమ్లు, ప్రత్యేక టీంలు. ఇక ఇవాళ నుంచి అబ్రేక్ కాయిదాలు వాడకూర్రి పరిశ్రమ అవుతుంది. అగో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అట్లా. పసి ప్రాణం కోసం సర్వశక్తులొడ్డారు. 10 నెలల శివాన్ష్కు పునర్జన్మనిచ్చిన వైద్యులు అరుదైన జన్యు వ్యాధికి 18 గంటల చికిత్స విజయవంతం. ఉస్మానియా దవాఖానలో కాలేయ మార్పిడితో కొత్త జీవితం, దేశంలోనే మొదటిది, ప్రపంచంలో 4వ ఆపరేషన్. చిరునవ్వుల వెనుక 2.5 నెలల అవిశ్రాంత శ్రమ. బాగా కష్టపడ్డంట. అధికార భాషా సంఘం చైర్పర్సన్గా శ్రీదేవి, తెలంగాణ ఫుడ్ చైర్మన్గా మేడే రాజీవ్ సాగర్, ఉర్దూ అకాడమీ చైర్మన్గా కాజా మోజీయుద్దీన్ అంట. చైర్మన్ల వరకు నిధులు లేవు, వాళ్ళ పాలు లేవు, అట్లా. మొన్నటిదాకా ఆయన ఉండే పాపం, ఆయన పెద్దమని చచ్చిపోయాడు. చచ్చిపోతే గతం అయిపోయింది. 10లో 90% ఉత్తీర్ణత, ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్. బాలులతో పోలిస్తే 4.84% బాలికలదే పైచేయి. సత్తా చాటిన గురుకులాలు, ప్రైవేట్ కన్నా మెరుగ్గా. ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితారెడ్డి. రేపు సిన్హాకు ఘనస్వాగతం. హైదరాబాద్కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి రాక 6,000 బైకులతో ర్యాలీ, టీఆర్ఎస్ ప్లాన్ అంట. జలవిహార్లో పార్టీ ప్రతినిధుల సభ. యశ్వంత్కు స్వాగతంపై మంత్రి కేటీఆర్ సమీక్ష. సభ ఏర్పాట్లు పరిశీలించిన కథ. రేపు పోటాపోటీగా నడుస్తుంది బీజేపీ కాంగ్రెస్. నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు ఉన్నాయంట. ఇక నేడు టెట్ ఫలితాలు. తుదికిపై అభ్యర్థుల అభ్యంతరాలు. పేపర్ 1లో అదనపు మార్కులు ఉన్నాయంట. ఇక మేడం చేస్తుంది. ఇక ఇవి ఉన్నాయి ఇలా ప్రధాన వార్తలు. అయితే ఏమంటారో చూద్దాం ఒకసారి. ఇది ఉందన్న, కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయట పెడతామని చెప్పేసి కూడా బండి సంజయ్ అన్న వ్యాఖ్యలకు ఖచ్చితంగా బయట పెడతారని చెప్పేసి 47% మంది అసలు బయట పెట్టారని చెప్పేసి 53% మంది కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు 22,000 మంది కూడా ఈ పోలింగ్ పాల్గొన్నారు.